स्थापितं येन भूतेले वन्देऽहं श्रीगुरो श्रीवैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणावधूतं देवं हरिसहितं श्रीराधाकृष्णपादानं हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी श्रीराधे प्रणमामि हरिप्रिये जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरवृंद हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भक्तेषु नित्यं भागवत सेवया भागवत श्लोके भक्तिर्भवति नैष्टिके कृष्णाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो मदनाय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्याय नमः। नमः पद्मनाभाय नमः पद्मपालिने नमः पद्मनेत्राय नमः पद्मजाध्ये नमो ब्राह्मण्यहिताय च गोविन्दाय नमो नमः। ॐ कृष्णाय कृष्णाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सर्वदेवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी आधारशेषधारिणे जय श्री कृष्ण नित्यानंद अद्वैत गदाधर श्रीवासादि गौरवृंद हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण सेशन लोకి వెళ్ళిపోదామా? మనం 9 సెషన్స్ కంప్లీట్ చేసుకున్నామండి. 10th సెషన్ లోకి వెళ్తున్నాము. ఈ సెషన్ ప్రత్యేకంగా ఇంపార్టెంట్ సెషన్ అండి. ఇప్పుడు దాకా ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఏమీ లేదన్న. ఇప్పుడు దాకా మనం చేసిన సెషన్స్ చాలా మటుకు ఇందులో కొంత రిపీట్ అవుతుందండి, కానీ వాళ్ళ సెషన్ చాలా ఇంపార్టెంట్ సెషన్. ఓకే,
ఇవాళ మనం డిస్కస్ చేసేది ఏంటంటే దేవుడు అన్నాడు ఒక్కడా లేకపోతే అనేక మంది ఉన్నారా. మనకి ఇండియాలో పుట్టినందుకు అందరి ఇళ్లలోనే ఇంచుమించు దేవుడి గది అన్నది ఒకటి ఉంటుంది. అందరి ఇళ్లలో దేవుడి గది ఉందా? ఉంది. ఆ గది తాలూకు ఇంపార్టెన్స్ ఏంటి? కేవలం కాకుండా మనకి ఎప్పుడు కష్టం వచ్చినా సరే మనం ఆ గదిలోకి వెళ్ళి మనం కష్టాన్ని అక్కడ చెప్పుకుంటాం కదండి. ఆ గది ఇవాళ మనం ఆ గదిని ముట్టుకోబోతున్నాం. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాల్సిన టాపిక్. ఓకే, నాళ్ళు మనం పాటిస్తున్నది కరెక్టా కాదా, అవునా కాదా, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాము. కొంత ఈనాడు మనం చేస్తుంది కరెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అవ్వనప్పుడు దాన్ని ఒప్పుకోగల శక్తి మనకు కావాలి. దాన్ని ఇది కొంచెం సెంటిమెంటల్ ఇష్యూ అన్నమాట. సెన్సిటివ్ గా ఉన్న టాపిక్ ని టచ్ చేస్తున్నాం. అదవుతుందమ్మా? అంటే తరతరాలుగా వస్తున్నది మనం ఫాలో అవుతున్నామా లేదా అన్నది పక్కన పెడితే మనకి కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న కార్యక్రమాన్ని ఇవాళ మనం టచ్ చేయకూడదు. అది క్వశ్చన్ చేయకూడదు. అది కరెక్ట్ కాదు. కొంచెం సెన్సిటివ్ టాపిక్, దాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుని తీసుకుంటాం. సో ఇందులో ఇవాళ టాపిక్ ఏంటి డిస్కస్ చేస్తున్నాం? ప్రారంభించి మన పరిస్థితిలో ఉండాలి. సేవ మరియు ప్రశంసలలో భేదం ఉంటే అది గౌరవమా లేక అగౌరవమా? మన వర్షిప్ కానీ మన సర్వీస్ లో కానీ డిఫరెన్సియేషన్ ఉంటే అది కరెక్టా కాదా? అది గౌరవిస్తున్నట్ట గౌరవించట్లట? మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ దేవుణ్ణి ఎలాగ సేవ చేయాలి అన్నది ఇవాళ నేర్చుకోవాల్సిన విషయం. దేవుళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఓకే, అదవుతుందమ్మా? సో ఒక దేవుణ్ణి ఇలాగ సేవిస్తే అది గౌరవించడమా అగౌరవపరచడమా అన్నది తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకోవడం వల్ల ఏంటంటే మనం ఎవరిని అగౌరవపరుస్తున్నాము, ఎవరిని గౌరవించట్లేదు, ఎవరిని గౌరవిస్తున్నామా లేదా, ఈ విషయాలు తెలుసుకోవాలి. ఈ విషయాలు ఈ టాపిక్లు వాళ్ళు ఉంటాయి మనకి. అలాగే సర్వవ్యాపకమైన విషయం అనేది ఒకరి అంగీకరించే నమ్మకం లేదా సామాన్య సూత్రాల ద్వారా నిర్ణయింపబడుతుందా? మనకి భగవంతుని మీద అన్నది కేవలం నమ్మకంతో జరుగుతుందా, లేకపోతే ఏదైనా దానికి యూనివర్సల్ ప్రిన్సిపల్స్ లాంటివి ఉన్నాయా? శాస్త్రపరంగా దానికి ఏమైనా సూత్రాలు ఉన్నాయా, లేకపోతే మనకి పలానా వాళ్ళు చెప్పారు కాబట్టి మనం దాన్ని నమ్ముతున్నామా, దాని ప్రకారం నడుచుకుంటున్నామా అన్న విషయం మనం ఇవాళ పరిశీలిస్తాం. అలాగే అనేక మార్గాలు మరి నమ్మకాలతో జీవిస్తే సమస్య ఏమిటి? మనం ప్రతిసారి కూడా ఇది ఒక పెద్ద విషయం. నలుగురు కలిస్తే కొత్త విషయం వస్తుంది, ఇంకో కొత్త దేవుడిని వస్తున్నాడు, ఒక కొత్త పూజా విధానం వస్తుంది. ఇది ఎంతవరకు చేయడం వల్ల సమస్యలు ఏమిటి, ఎంతవరకు చేయాలి చెయ్యకూడదు, అదవుతుందమ్మా? ఈ విషయాన్ని అన్ని రకరకాల మార్గాల్లో ఇప్పుడు ఏంటంటే మన చుట్టూరు ఉన్న మనుషులు ఒక్కొక్కరు ఒక మార్గంలో వెళ్తూ ఉంటారు. అందరూ కూడా స్పిరిచువల్ జర్నీలోనే ఉన్నాము అన్న భావంతో ఉంటారు. వాళ్ళ భావంలో వాళ్ళు ఒక్కొక్క మార్గాన్ని ఎన్నుకుంటారు. అలాంటి మార్గాలు అన్ని రకాల మార్గాలు ఉండడం వల్ల, అన్ని రకాల మార్గాలు మనం ఎంచుకోవడం వల్ల వచ్చిన సమస్యలు ఏమిటి? అసలు దేవుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి? ఓకే, కొన్ని టాపిక్స్ ఇదివరకు మాట్లాడుకున్నవే. దేవుడు అసలు ఉన్నాడా లేదా అన్న దాని గురించి మనం మాట్లాడుకున్నాం. అందులో సెకండ్ టాపిక్ అది, అందులో మనం మాట్లాడుకున్నాము. అయినా సరే ఏమైందంటే ఈ పర్టికులర్ సెషన్ లో, ఈ పర్టికులర్ క్లాస్ ఏమైందంటే ఆ రోజు మాట్లాడుకున్న వాళ్ళు ఈ రోజు తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఫిజికల్ క్లాస్ అయ్యింది. ఫిజికల్ క్లాస్ అవడం వల్ల ఆ రోజు ఉన్న మనుషులు వేరు, ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ అవడం వల్ల ఈ రోజు ఉన్న మనుషులు వేరు అయిపోవాల్సి వచ్చింది. సో జరిగింది అంటే అలా జరిగింది. స్పిరిచువల్ జర్నీలో ఏది కూడా యాక్సిడెంటల్ గా జరగదు. స్పిరిచువల్ జర్నీలో ఎప్పుడు ఏం జరిగినా సరే దానికి ఒక కారణం ఉంటుంది తప్పితే యాక్సిడెంటల్ గా జరగదు. ఈ రోజు ఈ పర్టికులర్ క్లాస్ లో మీరు కూర్చున్నారు అంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఓ పర్టికులర్ క్లాస్ లో మీరు కూర్చోలేకపోయారంటే దానికి కారణం ఉంటుంది. మనం ఇదివరకు ఒకసారి డిస్కస్ చేసాము. మనం ఎప్పుడు రెడీ అయితే అప్పుడే మనకు గురువు ఎదురు పడతాడు. అదే స్పిరిచువల్ జర్నీలో కూడా మనం రెడీనెస్ ని బట్టే మనకి స్పిరిచువల్ పాఠము అర్థం అవుతుంది, మన ముందుకు వస్తుంది. ఈ రోజు మనం అందరూ ఈ పాఠంలో కూర్చున్నాం, ఈ లెసన్ లో కూర్చున్నాం అంటే అది మనం ఏ రోజో చేసుకున్నా, ఏ రోజో కోరుకున్న ఫలితము మాత్రమే. మనం కోరుకోలేదు అనుకుంటే మన గురించి ఎవరో ప్రార్థన చేసి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. తల్లిదండ్రులు, గురువులో ఎవరో మన గురించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన వల్ల మనం ఇక్కడ కూర్చుని దీని గురించి చర్చిస్తున్నాము. ఏదో కారణం చేత ఎవరైనా మిస్ అవుతున్నారంటే
అది కారణం మనకు అలా బయటకు కనబడుతున్నా సరే దానికి వేరొక కారణం ఉంటుంది. స్పిరిచువల్ జర్నీలో ఏది యాక్సిడెంటల్ గా జరగదు. కానీ అవకాశాన్ని సద్వినియోగం పరుచుకుంటున్నామా లేదా అన్నది మన చేతిలో. డెస్టినీ ఫ్రీడమ్ గురించి మాట్లాడుకున్నాము. అక్కడ అది అలాగే మనకి ప్రతిదీ జర్నీలో ఈ అవకాశాలు వస్తాయి, కానీ మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటున్నాము అన్నది కేవలం మన చేతిలో ఉంది. ప్రోగ్రెస్ మనది మాత్రమే, అది మనమే చేసుకోవాలి. ఆ ప్రోగ్రెస్ వదిలేస్తే మళ్ళీ వదిలేసిన తర్వాత ఎప్పుడో అవకాశం వచ్చినప్పుడు దాని జర్నీ స్టార్ట్ అవుతుంది, కంటిన్యూ అవుతుంది. సో భగవంతుడు దేవుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ మనకు కావాలంటే దాని గురించి ఇవాళ డిస్కస్ చేయొచ్చు. భగవంతుడు ఉన్నాడా, భగవంతుడు ఉండి ఉంటే తన నిర్వచనం ఏమిటి, ఇది కూడా మనం డిస్కస్ చేసాము. మనం మాట్లాడుకోవచ్చు. ఎవరైనా దేవుడిగా ప్రకటించే అర్హత ఈ వ్యక్తికి ఉంది. వాళ్ళు నేను దేవుడిని అని ప్రకటించుకుంటున్నారు, అటువంటి ప్రకటన చేసుకోవడానికి వాళ్ళకున్న అర్హతలు ఏమిటి? మనం ఒక వ్యక్తిని దేవుడు అని ప్రకటించాలంటే మనం అతనిలో చూడాల్సిన అర్హతలు ఏమిటి? ఇవి నేర్చుకోవాల్సిన విషయాలు. అలా తప్పుగా దేవుడిని ప్రకటించుకుంటే మనకెంత పాపం వస్తుందో అవతల వ్యక్తికి కూడా అంతకంటే ఎక్కువ పాపం వస్తుంది. దానికి నేను దేవుడు అని అనుభవించే వ్యక్తి ఎవరెవరైతే మన్నలను పొందుతున్నాడో అంతమందికి మళ్ళీ అంత సేవ చేయడానికి అన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. ఇది మన కర్మ టాపిక్. స్వామి ప్రభుజీ ఒకసారి చెప్పండి, ఏమా ఒకసారి చెప్పండి, అది కొంచెం వినబడలే నాకు. మనం ఒక వ్యక్తిని దేవుడు అని నమ్మి మనం అతను సేవలు చేస్తున్నాం అనుకోండి అమ్మా, అవతల ఆయన కరెక్ట్ చేయాలి. అమ్మా నేను దేవుడిని కాదు, నన్ను మీరు దేవుడిగా పూజించకండి అని. ఈ రోజు అవుతుంది, వాళ్ళు ఆహా పొన్నులే నా దేవుడు అని పిలుస్తున్నాడు, నాకేముంది అని ఇంకొంత సేవలు చేయించుకుంటూ ఇంకొంత అహంభావంతో బతికేస్తున్నారు. పైగా నేనేం పిలవట్లేదు, వాళ్ళు పిలుస్తున్నారు, నేను కాదనలేకపోతున్నాను అని దానికి ఒక ఇది కూడా మభ్య పెడుతుంటాం. అలాంటి మనం ఒక 100 మందితో పూజలు చేయించుకున్నా, 1000 మందితో పూజలు చేసుకున్నా, ఎన్ని వేల మందితో పూజలు చేయించుకుని ఎన్ని వేల మందితో మనం దేవుడిని పిలిపించుకుంటే అన్ని వేల మందికి మళ్ళీ తిరిగి మనం పూజలు చేయడానికి అన్ని వేల జన్మలు ఎత్తాల్సిందే. అవతల వ్యక్తికి సేవ చేయడానికి, అవతల వ్యక్తి మానవుడిగా పుట్టడానికి సరిపడ పుణ్యం చేసుకోకపోతే ఆ వ్యక్తి మళ్ళీ పుణ్యం చేసుకున్నంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ప్రాతాత్మలాగా ఎక్కడో వెయిట్ చేయాల్సిందే తప్పితే ఆ కర్మ కంప్లీట్ అవ్వందే మళ్ళీ మనం చేసుకున్న సేవకి ఇది ఉండదు, ప్రతిచర్య జరగదు. అందువలన ఎవరిని పడితే వాళ్ళని మనం దేవుడు అని పిలిచకూడదు, ఎవరు పడితే వాళ్ళ దేవుడు అని డిక్లేర్ చేయకూడదు. దాని వల్ల ఎంతో తప్పు ఉంది. శాస్త్రాలు దేవుని మాట అని మనకి ఎలా తెలుసు? ఇది కూడా టాపిక్ మనం డిస్కస్ చేస్తామండి. 3వ టాపిక్ చెప్పి మనకున్న శాస్త్రాలన్నీ దేవుడు పలికేనా అని ఎలా డిసైడ్ చేసాము అన్నది. కావాలంటే దాని గురించి కూడా మనం కొంతసారి మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఎందుకు చాలా శాస్త్రాలు ఉన్నాయి, ఇది కూడా మనం ఇదివరకు మాట్లాడుకున్నాం. ఇన్ని శాస్త్రాలు అవసరం ఏమిటి, ఎందుకు ఉండాలి, భగవద్గీత ఎందుకు ఉండాలి, ఖురాన్ ఎందుకు ఉన్నాయి, ఎక్కడ పరిస్థితిని బట్టి అక్కడ భగవంతుడు ఆ శాస్త్రం ఎందుకు ఇచ్చాడు అన్నది కూడా కొంతవరకు డిస్కస్ చేశాం. ఈ రోజు ఇదే టాపిక్ ని మన హిందూ సంస్కృతిలోనే ఎందుకు ఇన్ని శాస్త్రాలు వచ్చాయి, ఎందుకు ఇన్ని ఫిలాసఫీస్ వచ్చాయి అని కొంచెం డిస్కస్ చేస్తాం. సంపూర్ణ సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక శాస్త్రాల్లో ఏ శాస్త్రాన్ని మనం అనుసరించాలి? రకరకాల శాస్త్రాలు ఉన్నాయి, రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఇందులో దేన్ని మనం అనుసరించాలి ఇది కూడా మాట్లాడుకుంటాం. ఆ శాస్త్రాన్ని మనకు నేర్పడానికి ఎవరు సరైన గురువు, మనము ఎటువంటి వ్యక్తిని మనం గురువుగా స్వీకరించాలి అనే విషయం గురించి ఆల్రెడీ ఒక సెషన్ అంతా మాట్లాడుకున్నాము. కానీ కావాలంటే మళ్ళీ ఆ టాపిక్ గురించి కొంత వస్తుంది. సంక్షిప్త సామాన్య దృశ్యం, ఆధ్యాత్మిక ప్రపంచం మరియు భౌతిక ప్రపంచం, ఈ రెండింటి తేడా ఏమిటి? ఆధ్యాత్మిక ప్రపంచం ఏంటి, ప్రపంచం ఏంటి, రెండింటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? శాస్త్రాల ద్వారా దేవుడు ఎవరు అని మనం ఎలా నిర్ణయించగలము? సో ఇంతసేపు మొదటంతా మాట్లాడుకుంది ఏంటంటే ఎవరు దేవుడు కాదు, తర్వాత అసలు దేవుడు ఎవరు అనేది ఎలా నిర్ణయిస్తాం? శాస్త్రాలు ఎలా నిర్ణయించాయి, మన పూర్వీకులు ఎలా నిర్ణయించారు, మనం గురువులుగా భావించిన వాళ్ళు ఎలా నిర్ణయించారు? దేవుడు మరియు ఇతర దేవుళ్ళ మధ్య వ్యత్యాసం ఏమిటి, తేడా ఏమిటి? మనకి ఈరోజు చూస్తే ఇంతమంది దేవుళ్ళు ఉంటారు, వాళ్ళందరి మధ్యన తేడా ఏమిటి?
చాలా వివాదాల్లో కూడా సంక్లిష్టమైన వ్యక్తిని మనం ఎలాగ దేవాది దేవుడు అని అంగీకరించగలము. పర్టికులర్ వ్యక్తిని శ్రీకృష్ణుడు అవనేంటి ఎవరినైనా మనం దేవుడు అని అంగీకరించాలంటే రకరకాల క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఇతన్ని మనం దేవుడు అని ఎలాగ అంగీకరిస్తాము అన్నది క్వశ్చన్ వస్తుంది. సో ఈ ఆన్సర్స్ అన్ని మనకి, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మనకి ఈ సెషన్ ద్వారా దొరకాలి. ఈ సెషన్ జనరల్ గా మా గురువు గారు, మా శిక్షా గురువు గారు 6 గంటల కంటే 6 గంటలు ఒకే రోజు 6 గంటల్లో చెప్తారు. కానీ మనము మరి 2-3 సెషన్స్ కింద బ్రేక్ చేసుకుని ఇవాళ ఎంత జరిగితే అంతవరకు తీసుకెళ్ళి అక్కడ నుంచి బ్రేక్ చేసుకుని నెక్స్ట్ సెషన్ కింద మాట్లాడుకుంటాం. ఓకే, సేవ మరి ప్రశంస భేదం అంటే అది గౌరవము అగౌరవము. ఓకే, మనం దీని గురించి మాట్లాడుకున్నాం. మానవ మేధస్సు కింది వాటి మధ్య భేదము గమనించడానికి. మానవ మేధస్సు వలన మానవునికి జంతువుకి ఉన్న తేడా ఏంటి ఫస్ట్ సెషన్ లో డిస్కస్ చేశాం కదండి. మనిషి జంతువుకి ఉన్న తేడా ఏమిటి? మనుషులు మంచి చెడు మధ్య వ్యత్యాసాన్ని గ్రహించగలరు, జంతువులకి ఆ శక్తి లేదు. ఏది శాశ్వతము ఏది తాత్కాలికము అన్న వ్యత్యాసం మనకి తెలుస్తుంది. మనకి భౌతిక ప్రపంచంలో దొరికిందంతా కూడా తాత్కాలికం. మనం శాశ్వతమైన ఆనందం కోసం దేవుని దగ్గరికి చేరాలి. కేవలం దేవుని దగ్గరికి చేరినాడు మాత్రమే మనకి శాశ్వతమైన ఆనందము దొరుకుతుంది. అది గ్రహించగల శక్తి కేవలం మానవునికి మాత్రమే ఉంది. అలాగే స్వేచ్ఛ, నిజమైన స్వేచ్ఛ, ఈ రెండింటి వ్యత్యాసం ఏమిటి అన్నది కూడా కేవలం మానవుడు మాత్రమే గ్రహించగలరు. మన చుట్టూరు ఉన్నది స్వేచ్ఛ అని అనుకోవడానికి వీల్లేదు. మనకి నిజమైన స్వేచ్ఛ ఈ బాడీలో దొరకదు. మానవ బాడీలో ఉన్నంత కాలం కూడా మనకి ఆ నిజమైన స్వేచ్ఛ అన్నది లేదు. అలాగే ఉన్నతమైనది దిగువ స్థాయి, ఈ రెండింటి తేడా కూడా మనము ఏది హయ్యరు ఏది లోవరు అన్నది తేడా కూడా మనము గ్రహించగల శక్తి మనకి ఉంది. సో వ్యక్తి తన జ్ఞానము, సంబంధాలు మరియు విజయాలతో గుర్తింపబడాలి. అంటే మనం ప్రతి వ్యక్తి తన జ్ఞానము, సంబంధాలు మరియు విజయాలతో గుర్తింపబడాలి. ఎవరిని పడితే వాళ్ళని గుర్తించడానికి వీల్లేదు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి మనం వాళ్ళని గుర్తించాలి. ఆ శక్తి మానవునికి ఉంది కాబట్టి మనం దాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే మనం అందరినీ గౌరవించాలి, కానీ సరైన జ్ఞానం లేకుండా గౌరవించడం కూడా అవమానంతో సమానం. మనం సరైన జ్ఞానం లేకుండా గౌరవిస్తే మనము ఆ వ్యక్తిని అవమానపరుస్తున్నట్టే అవుతుంది. హనుమంతుడికి వెళ్ళి గణేష్ మీద భజన చేసి, గణేష్ దగ్గరికి వెళ్ళి హనుమాన్ చాలీసా చదవడం, ఇదేంటంటే సరైన జ్ఞానం లేకుండా చేసే. అదవుతుందమ్మా. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను. అంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇవి ఎవరి దగ్గరికి వెళ్తే ఎలాగ రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నది మళ్ళీ అది డిస్కస్ చేస్తాం. అది చేయనంత కాలము మనం వాళ్ళని అగౌరవపరిచిన వాళ్ళమే అవుతాము. మనం ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేశాం కదమ్మా. ఎవరు గౌరవించాలి, ఎప్పుడు గౌరవించాలి? డిఐజీ ఒకసారి ఇన్స్పెక్టర్ పక్క నించుని ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి నీ వల్లే మొత్తం ఊరంతా శాంతియుతంగా ఉంటుంది అని మనం గౌరవిస్తే ఆయన ఏమంటాడు? ఆ కానిస్టేబుల్, అయ్యా నేను వచ్చేసి జస్ట్ బీట్ కానిస్టేబుల్ని, మీరు నన్ను ఎందుకు ఎలాగంటున్నారు? మొదటిసారి నవ్వుకుంటాడు, రెండోసారి అలా, మూడోసారి కూడా వాళ్ళని పొగడం మొదలు పెడితే నువ్వు నా ఉద్యోగం తీసేసేలా ఉన్నావు, నా బాస్ దగ్గరకు వచ్చి నన్ను పొగుడుతున్నావేంటి? అలాగా ఒక వ్యక్తిని మనం పొగుడుతున్నాము అనుకున్నా సరే ఆ సమయం ప్రకారం పొగడకపోతే ఆ వ్యక్తిని మనము అవమానపరుస్తున్నట్లే, ఆ వ్యక్తిని కించపరుస్తున్నట్లే. అదే విధంగా మనం రాముడు గురించి, హనుమంతుడి గురించి కూడా మాట్లాడుకున్నాం. సంతోషం కలిగించే విషయం ఏమిటి? హనుమంతుడికి అత్యంత సంతోషం కలిగించే విషయం ఏమిటి? ఎవరైనా చెప్పగలరమ్మా? మనం మాట్లాడుకున్నాం కదా, రాముడిని పూజిస్తే హనుమంతుడికి, రామభక్తుడు హనుమంతుడు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడిని పొగిడితే సంతోషిస్తాడా, రాముడిని పొగిడితే సంతోషిస్తాడా? హనుమంతుడికి గుళ్ళు కట్టేసి ఆ పక్కన చిన్న రాముడు బొమ్మ పెడితే అది చాలా తప్పు. ఏ పుణ్యక్షేత్రాల్లో కూడా అలాగే జరగదు. కానీ ఇప్పుడు మన సొసైటీలో జరుగుతుంది మాత్రం అదే. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి హనుమంతుడి విగ్రహం దగ్గర చిన్న రాముడి విగ్రహం పెడుతున్నారు. అది ఎప్పుడు పెట్టకూడదు, చాలా తప్పు. దీనివల్ల మనం హనుమంతుడిని గౌరవించట్లేదు, రాముడిని గౌరవించట్లేదు. మరి మనం టైం పాస్ చేస్తున్నాం. ఓకే, హనుమంతుడు సంతోషం కలిగించేది ఏమిటి? హనుమంతుడి విగ్రహం పెట్టుకోవడం తప్పులేదు, హనుమంతుడి గుడికి వెళ్ళడంలో తప్పులేదు, కానీ అక్కడికి వెళ్ళి మనం రామభజన చేయాలి. అది ఒక్కటే హనుమంతుడిని మనం ప్లీజ్ చేస్తాం.
హనుమంతుడిని సేవ చేస్తున్న వాళ్ళం అవుతాం, హనుమంతుడి ప్రశంసలు పొందుతాం. కానీ హనుమంతుడి ప్రశంసలు పొందడం వల్ల మనం ఒరిగేది ఏమీ లేదు. నాకు కావాల్సిన రాముడు భజన చేయగలగాలి. హనుమంతుని మనం పూజ చేయాల్సింది ఏంటి? నాకు కూడా నీలాగా భక్తుడయ్యేలాగా నన్ను దీవించు తండ్రి అని పూజ చేయాలి. అంటే నువ్వు వచ్చి నాకు కాలు నువ్వు పరీక్ష రాసి పెట్టు అన్నది కాదు మనం చేయాల్సింది. ఇవి మనం గ్రహించాల్సిన విషయాలు. అలాగే లక్ష్మీదేవి సంతోషం కలిగించేది ఏంటి? విష్ణుమూర్తిని పూజిస్తేనే విష్ణుమూర్తిని పూజించాలి. విష్ణుమూర్తిని పూజిస్తాం. మనం ఏం చేస్తున్నాం ఈ రోజు? లక్ష్మీ పూజ అంటూ సెపరేట్ గా చేసేస్తున్నాం. విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని సెపరేట్ చేసేస్తున్నాం. విష్ణుమూర్తి దగ్గర నుంచి తీసుకొచ్చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందా? దగ్గర నుంచి సీతను తీసుకెళ్ళిపోతే ఏమైంది? మనం అది మనకి ఎవరు చెప్పట్లేదు. అది తెలియాలి, చెప్పాలి మనకి మనుషులు. మనకి ఈ రోజు పంతులు గారు అది మనకి చెప్పాలి. లక్ష్మీ పూజ కాదండి, లక్ష్మీనారాయణ పూజ చేయండి. లక్ష్మీదేవి పూజ చేస్తే పనులు జరగవా? జరుగుతాయి. ఎందుకు జరగవు? నన్ను ఈయన వదిలించుకోవడం కోసం లక్ష్మీదేవి డబ్బులు ఇచ్చి వదిలేస్తాం. ఆ డబ్బు ఉండదు. మనం లక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తున్నాము? లక్ష్మీదేవి డబ్బులు ఇస్తుంది. నారాయణుడు డబ్బులు ఇవ్వరు కాబట్టి నారాయణ పూజ లేదు. నారాయణ డబ్బులు ఇస్తారంటే నారాయణ పూజ చేస్తారు. సో లక్ష్మీదేవి అంతవల్ల పని అవ్వట్లేదు అంటే పని అయిపోతుంది. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? వీడిని వదిలించుకుందాం అని చెప్పి డబ్బు ఇచ్చి వదిలేస్తుంది. ఆ డబ్బుతో సుఖం. నా డబ్బు సంపాదిస్తున్నాను కానీ సుఖం ఎందుకు ఉండట్లేదు అని చెప్పి మరోసారి లక్ష్మీ పూజ చేస్తే కూడా సుఖం ఉంటుంది. లక్ష్మీనారాయణ పూజ చేస్తే సుఖం ఉంటుంది. ఇంటికి వెళ్ళారు, ఎవరింటికో వెళ్ళి భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి 2 గంటల ఆవిడ పొగుడు వచ్చేసారు అనుకోండి, ఆయన ఏమైనా సంతోషిస్తాడా అండి? ఆవిడ సంతోషిస్తుందా లేదా? భర్తను పొగిడితే భార్య సంతోషిస్తుందా లేదా? సంతోషిస్తుంది. మీకు కావాల్సిన డబ్బు ఇస్తుంది. ఆ డబ్బుతో ఆటోమేటిక్ గా మీకు నారాయణ భక్తి పెరుగుతుంది, భగవంతుడి భక్తి పెరుగుతుంది. సో అందరూ ఇచ్చే కోరికలన్నీ కూడా ఒకే ఒక ప్రక్రియ కోసం వాళ్ళ మానవుల కోరికలు తీరుస్తారు. ఎందుకని వీటి కోరిక తీర్చుకున్నాక భగవంతుడి మీద ధ్యాస పెడతాడులే అన్న భావంతోనే వాళ్ళ ఆ కోరిక తీర్చుకుని వదిలేసి లక్ష్మీ పూజ కాకపోతే కుబేర పూజ కాకపోతే ఇంకో పూజ చేస్తారు. అవన్నీ జరుగుతాయి. దానివల్ల ప్రతిఫలం లేదు అని కాదు, కానీ అది పద్ధతి కాదు. లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా నారాయణుడు ఒక పాదాలు పడుతూ ఉంటుంది. అది మనం నారాయణ సేవ చేస్తే గానీ లక్ష్మీదేవిని సంతోషపెట్టలేము. అప్పుడు ఆటోమేటిక్ డబ్బు వస్తుంది నారాయణ సేవ చేస్తే. సో లక్ష్మీదేవి ఎందుకమ్మా ఇప్పుడు నారాయణ సేవ చేస్తుంది? ఎవరికైనా తెలుసమ్మా? తెలియదు ప్రభుజీ. లక్ష్మీదేవి ఎక్కడి నుంచి వచ్చింది? సముద్రం కూతురు లక్ష్మీదేవి పాలసముద్రం నుంచి వచ్చింది. ఎక్కడివరకు తెలుసు కదండి. సో లక్ష్మీదేవి చాలా అందంగా ఉంటుంది. ఆ రోజు సముద్రం నుంచి వచ్చిన రోజు లక్ష్మీదేవి దేవతలు, దానవులు అందరూ కూడా వ్యామోహం చెందినవారు. కానీ లక్ష్మీ స్వయంవరం అని జరుగుతుంది. లక్ష్మీ స్వయంలో ఆవిడ దగ్గరకు వచ్చినప్పుడు ఆవిడ ఎవరిని చూసి ఇష్టపడదు. వారి మెడలో అత్యంత మహోన్నతమైన వ్యక్తి కోసం వెతుకుతూ ఉంటుంది. ఆ వ్యక్తి నారాయణుడిలో కనబడుతుంది, కానీ నారాయణుడు ఆవిడని పట్టించుకోడు. నారాయణుడు ప్రసన్నం చేసుకోవడం కోసం లక్ష్మీ సేవ చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు నారాయణుడు తీసుకెళ్లి ఆవిడ గుండెల్లో పెట్టుకున్నాడు. లక్ష్మీదేవి నారాయణ గుండెల్లోనే ఉంటుంది, కానీ అప్పటికీ కూడా ఆవిడకి సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా నారాయణుడిని ప్రసన్నం చేసుకోవాలి అన్న భావంతోనే సేవ చేస్తూ ఉంటుంది. లక్షణాలు తెలియచేశారు అక్కడ మనకి. ఏమా లక్షణాలు తెలియచేశారు అక్కడ మనకు ఒక విధంగా. అటువంటి వ్యక్తుల్ని మనం విడదీసేసి పూజలు చేసేస్తాం. అది మనం గ్రహించాల్సిన విషయం. అది ఎంత తప్పు అనేది మనం గ్రహించాల్సిన విషయం. లక్ష్మీదేవి సంతోషాన్ని కలిగించేది ఏమిటంటే నారాయణ పూజ. ఈ శ్లోకం చదువుతారమ్మా భగవద్గీతలో, అది శ్రీమద్ భాగవతంలో. ఎవరు చదువుతారమ్మా? నేను చదువుతానమ్మా. దేవతా భక్త యజస్తే శ్రద్ధయాన్విత తేపై మామేవ కొంతయే యజస్వ విధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్య దేవతలను భక్తులైన వారిని శ్రద్ధతో పూజించువారు నిజమునకు ఆ విధి పూర్వకముగా నన్నే పూజించుతున్నారు. సో ఈ పర్టికులర్ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు డైరెక్ట్ గా అర్జునుడికి చెప్తున్నాడు, దేవతలు చేసేవాళ్ళు అన్ని విధంగా నన్నే పూజిస్తున్నారు.
ఎందుకంటే దేవతలు పూజించేది కూడా శ్రీ మహావిష్ణువుని, శ్రీకృష్ణ పరమాత్మని మాత్రమే. సో మనం ఎవరికి పూజ చేసినా సరే ఆ చివరి పూజ ఆ భగవంతుని దృష్టిలో పెట్టుకుని పూజ చేయాలి. సో మనం దేవతలు పూజలు చేసే కంటే శ్రీ మహావిష్ణువుకి పూజ చేస్తే ఆటోమేటిక్ గా దేవతలు సంతోషించి దేవతలు ఇవ్వాల్సినవన్నీ మనకి ఇస్తారు, ప్రసన్నం అవుతారు. వాళ్ళు అర్జునుడికి చెప్తున్న వాక్యము. మనం ఇది కూడా డిస్కస్ చేశాము. ఒక చెట్టుకి నీళ్లు పోయాలంటే, ఒక చెట్టు పండు బాగా పండాలంటే మొగ్గలకు నీళ్లు పోస్తామా, రూట్స్ కి నీళ్లు పోస్తామా? రూట్స్ కి నీళ్లు పోస్తే, మనం వేళ్ళకి నీళ్లు పోస్తే అది చెట్టంతా ఎలాగా నీళ్లు వెళ్తాయి. అలాగా దేవాది దేవుణ్ణి, భగవంతుని పూజిస్తే అది అందరి దేవతల్ని పూజించినట్టే. అందరి దేవతలు కూడా ఆ భగవంతుని ప్రతిఫలమే. ఒక్కొక్క దేవతలకి ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఒక దేవత వర్షం కురిపించేవాడైతే, ఒక దేవత అగ్నిని కంట్రోల్ చేసేవాడు, ఒక దేవత వాయువుని కంట్రోల్ చేసేవాడు, ఒక దేవత ఒక్కొక్కటి కంట్రోల్ చేసేవాడు. మీ గోరు పెరగడానికి ఒక దేవత కృప ఉండాలి, కంటి రెప్ప పడడానికి ఒక దేవత కృప ఉండాలి, తిన్నది అరగడానికి ఒక దేవత కృప ఉండాలి, నోట్లో పన్ను ఎదగడానికి ఒక దేవత కృప ఉండాలి. అలాగే ప్రతిది దానికి కూడా దేవతలు ఉన్నారు. 3 కోటి దేవతలు వాళ్ళ వాళ్ళ కార్యక్రమాలు చేస్తే మనం నడుచుకోగలుగుతున్నాము. ఇంతమంది దేవతలకి ప్రత్యేకంగా మనం పూజలు చేయలేము కాబట్టి దేవునికి ఒక్కడికి, భగవంతుడికి పూజ చేస్తే ఆ ఫలము అందరి దేవతలకి ఇచ్చింది. ఈ దేవతలందరూ కూడా భగవంతుని ఆజ్ఞ మీద చేస్తున్నారు. సో అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఒకసారి. కార్యక్రమం ఏంటి, పొజిషన్ ఏంటి. లోకాన్ని పాలిస్తున్నాడు, అది ఒక పొజిషన్, ఒక స్కూల్ ప్రిన్సిపల్ లాంటిది. ఈ రోజు అతను దేవేంద్రుడు అనేది ఒక పొజిషన్. ఇంద్రుడు వెళ్ళిపోతే మరో ఇంద్రుడు వస్తాడు. మనకి ఆ స్తోమత ఉంది, మనకి ఆ సత్తా ఉంది అని భగవంతుడు అనుకుంటే మనం ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్తాం, ఆ ఇంద్రుడు ప్లేస్ లోకి వెళ్తాం. బ్రహ్మ కూడా ఒక పొజిషన్. బ్రహ్మకి కూడా 100 సంవత్సరాలు, బ్రహ్మకాలంలో 100 సంవత్సరాలు బతుకు. ఆ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ చతుర్ముఖ బ్రహ్మ కూడా వెళ్ళిపోవాలి, మరొకరు ఆ బ్రహ్మ ప్లేస్ లోకి వస్తారు కదమ్మా. ఈ రోజు సూర్యుడు మనకి ఈ గ్రహం మీద ఉన్నప్పుడు మనకు వెలుతురిస్తున్న సూర్యునికి కూడా అదొక పొజిషన్. అందులో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక దేవత. వీళ్ళని మనం ప్రసన్నం చేసుకుంటే, గోళ్ళు పెంచే దేవతను ప్రసన్నం చేసుకుంటే గోళ్ళు పెరుగుతాయి, అందులో డౌట్ లేదు. గోళ్ళు మాత్రం పెరుగుతాయి అంతే, దానివల్ల ఉపయోగం లేదు. అది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి చెబుతున్న విషయము. అలాగే శ్రీమద్ భాగవతంలో భాగవతంలో కూడా ఇది చెప్పబడింది. అలాగా మనము సరిగ్గా పూజించకపోతే అది కేవలము వాళ్ళని అవమానం చేస్తున్నట్లే. అవమానకరమే మాత్రమే కానీ వాళ్ళు దాన్ని ప్రశంసంగా అనుభవించరు. సో ఇక్కడ ఇది ప్రతి వర్ణము గుణం పుట్టుక కాదు యొక్క సహకారాన్ని వేద సమాజం గౌరవించింది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 ఏంటది సమాజం నడపడానికి వర్ణాలు, 4 వర్ణాలు కూడా 4 వర్ణాలని శ్రీకృష్ణుడు సమాజాన్ని ఒక క్రమ పద్ధతిలో క్రియేట్ చేసిన విషయం. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన విషయమే ఇది. ఓకే, ఏమని చెప్పారు? ఈ 4 వర్ణాలు కూడా పుట్టుకతో కాకుండా గుణాన్ని బట్టి వస్తుంది. గుణాన్ని బట్టి మనము ఏ వర్ణాన్ని వచ్చిన వాళ్ళమని మనము డిసైడ్ చేసుకోవాలి. ఓకే, మనము సో ఈరోజు ఎందుకు ఇంత డిస్ట్రెస్ వస్తుంది సొసైటీ అంటే, వాళ్ళు ఆ పర్టికులర్ పనికి వచ్చే వాళ్ళ కాదా అన్నది చూసుకోకపోవడం. ఒక వ్యక్తి ఇంకొకళ్ళు ప్రొటెక్షన్ చేసే వాళ్ళని క్షత్రియులు అవుతారు. ఓకే, వేదాన్ని చెప్పగలిగిన వాళ్ళు, వేదాన్ని చెప్పిన వాళ్ళు, నలుగురికి ఉపయోగపడే నాలెడ్జ్ ని పంచిపెట్టగలిగిన వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. అలాగే ఈ బ్రాహ్మణ మెంటాలిటీ ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి మనం పోలీస్ డిపార్ట్మెంట్ లో పెట్టేస్తే వాడు ఆ పని చేయలేక ఈ రోజు మనకు వచ్చే స్ట్రెస్ అంతా దాని వల్ల. ఈ రోజు ఎవరు ఏమిటి అన్నది లేకుండా అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోతున్నారు. అది వేరే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయినా
వైశ్యుడు అన్నవాళ్ళు సొసైటీని రన్ చేయడానికి, సొసైటీని రన్ చేసేవాళ్ళు వైశ్యుడు. వీళ్ళు చేసే ఏంటి? ఆవులు పెంచడము, బేసిక్ సొసైటీ యాక్టివిటీస్ అంతా వీళ్ళు చేసేవారు. బేసిక్గా పంటలు పండించడము, ఇవన్నీ చేసేవారు. సూదులు కార్యక్రమాలు చేసేవాళ్ళు సూదులు. ఓకే, కానీ సమాజాన్ని నడపడానికి ఒక క్రమ పద్ధతిలో ఉండేది. బ్రిటిష్ కాలం పరిపాలించినంత కాలం రాకముందు కూడా ఇక్కడ అప్పుడు దాకా కూడా ఇవి చాలా మటుకు జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత అవి మారిపోయాయి. అంటే ఈ వర్ణాశ్రమం ఎప్పుడు పోయిందో ఆ రోజు నుంచి దేవుడిని కరెక్ట్ మనం పూజించలేకపోవడం. కలియుగ స్టార్టింగ్ లోనే ఎప్పుడైతే ఈ వర్ణాశ్రమం, కలియుగ స్టార్టింగ్ నుంచే కూడా వర్ణాశ్రమ ధర్మాలు పాటించడం కొంచెం కొంచెం తగ్గుముఖం పట్టింది. బ్రాహ్మణులు చేయాల్సిన యజ్ఞ హోమాలు ఆగిపోయాయి. దానికి ఎటువంటి సమస్యలు వచ్చాయి అన్నది చూద్దాము. గురువుని సేవించడం అనేది చాలా ముఖ్యం. శిష్యుడు గురువుని దేవుడిలాగా ఆరాధించాలి కానీ దేవుడిగా కాదు. ఒక ఎక్కువ ఇది ప్రాబ్లం వచ్చేది గురుదేవో భవ, మాతృదేవో పితృదేవో గురుదేవో ఆచార్య దేవో ఆచార్య దేవోభవ అని చెప్పేసి గురువుని దేవుడితో సమానంగా పూజను చేస్తున్నారు. యాక్చువల్గా ఏంటంటే గురువు వేరు, దేవుడు వేరు. దేవుడికి ఎంత మనం రెస్పెక్ట్ ఇస్తున్నామో గురువుకి కూడా అంత రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పిన విషయం. ఇవాళ దేవుడికే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, గురువు దగ్గరికి వస్తారు కదా, ఆచార్య దగ్గరికి వస్తే అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. కానీ తేడాలు మనకు తెలుసుకోవాలి. ఎవరినైనా మనం దేవుడు సమానంగా దేవుడు లాగా భావించవచ్చు కానీ దేవుడితో సమానంగా పెట్టకూడదు. దేవుడు దేవుడే, ఆచార్యుడు ఆచార్యుడే. ఈ గురువుకి ఉన్న క్యారెక్టరిస్టిక్స్ ఏంటో కూడా మనం ఆ పర్టికులర్ సెషన్ లో చూసాము. మళ్ళీ ఇవాళ దాని గురించి కొంత మాట్లాడుకుంటాం. తాను దేవుడుగా అనుకోకూడదు. అతను తన గురువు మరియు దేవుని సేవకుడు మాత్రమే. మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం 5వ సెషన్లోని. ఇటువంటి వ్యక్తి మన లాస్ట్ వీక్ కూడా ప్రభుపాద వారి సెషన్ లో కూడా చూసాము. ఆయన ఏనాడు కూడా ఆయన దేవుడు అని పిలిపించలేదు. ఆయన దేవుడు అని పిలిచిన వ్యక్తి మరోసారి ఆయనతో మాట్లాడలేదు. ఆయన్ని ఇస్కాన్ లో ఉండనివ్వలేదు. మనం మన సెషన్ చూసాము. ఒక 10 ఏళ్ల లైఫ్ లో ఆయన ఎన్ని సాధించారో అప్పుడు ఏం చేశారంటే కొంతమంది భక్తులు ఆయన దేవుడితో సమానంగా పూజ చేయడం మొదలు పెట్టారు. దేవుడిని కాదు, కేవలం సేవకుని మాత్రమే. మరొక వ్యక్తి అయితే ఎవరినైనా దేవుడిగా పూజ చేయడం పూజలందు కూడా మొదలు పెడతారు. అది క్లియర్ గా గ్రహించాల్సిన విషయం. గురువు దేవుడుగా అనుకోకూడదు. ఎవరైనా అలా దేవుడు అనుకున్నవాడు మనకి గురువుగా పనికిరాడు. గురువు తన శిష్యుల గౌరవ మర్యాదలు అందుకునేది వాళ్ళకి దేవుడి పట్ల గౌరవ మర్యాదలు నేర్పడానికి మాత్రమే. కదమ్మా, గురువు ఆచార్య దేవోభవ అంటే గురువు ఎప్పుడైనా సరే శిష్యుల దగ్గర ఎందుకైనా మర్యాదలు తీసుకున్నారంటే వాళ్ళకి దేవుడిని ఎలా మర్యాద చేయాలో నేర్పడానికి మాత్రమే. దేవుడు లేదా భగవాను అని పిలవరాదు. చాలా పెద్ద పదము, ప్రతి ఒక్కళ్ళకి ముందుని పెట్టడానికి వీలు లేదు. వాళ్ళ రేపు రాజకీయ నాయకులు కూడా పెట్టేస్తున్నారు. గురువుకు సంతోషం కలిగించేది ఏమిటి అంటే సేవ చేయడమా లేదా దేవునికి సేవ చేయడమా? దేవునికి సేవ చేయడం మాత్రమే ఇష్టము. ప్రతి ఒక్కరిని గౌరవించడం తప్పనిసరి, కానీ అందరినీ ఒకే విధంగా ఆరాధించడం గౌరవము కాదు, అది అగౌరవము మాత్రమే. అర్థమవుతుంది కదమ్మా? నెక్స్ట్ చిన్న సర్వవ్యాపకమైన విషయం అనేది ఒకరి అంగీకరించిన నమ్మకం లేదా సార్వత్రిక సూత్రాల ద్వారా నిర్ణయింపబడుతుందా? యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఏమైనా ఉన్నాయా? ఎందుకు అందరూ విశ్వవ్యాప్తంగా భగవంతుడు ఉన్నారా? అందరికీ ఒకటే భగవంతుడు ఉన్నారా? ఒక్కొక్క రిలీజియన్ కి ఎందుకు అంతమంది భగవంతులు దేవుళ్ళు ఉండాల్సిన అవసరం వస్తుంది? ఇస్లాంలో ఏమంటున్నారు? లా ఇలాహి అల్లా. ఓకే, ఇస్లాము మాట అంటోనో కరెక్టేనా? పోప్ ఏం చెప్తున్నారు? పోప్ ఫ్రాన్సిస్, ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ హ్యావ్ ద సేమ్ గాడ్.
క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఒకటే భగవంతుడా, ఇది పోప్ చెప్పింది కరెక్టేనా, ఇవన్నీ కొంత మనం పరిశీలన చేద్దాం. అందరూ భగవంతులేనా, అందరినీ ఆరాధించాలా? ఈ టైప్ ఆఫ్ ఫొటోస్ అందరిలోనే కనబడుతుంది. 4 బొమ్మలు 6 బొమ్మలు ఉంటాయి పలకల మీద, టైల్స్ మీద కూడా ఉంటాయి నాన్న. ఇప్పుడు ఈరోజు ఎవరో భగవాన్ అని పిలిపించుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు వాళ్ళతో మనం ఆర్గ్యూ చేస్తుంటే ఎలా ఉంటుందంటే, వాళ్ళ శిష్యులతోని ఈయన కూడా భగవంతుడి అవతారమే. శ్రీకృష్ణుడు బొమ్మ పెట్టేసి ఆయన పక్కన ఈయన బొమ్మ కూడా పెట్టేస్తున్నారు, అమ్మేస్తున్నారు. ఒక్క విషయం చెప్తానండి, భగవాన్ అని పిలిపించుకుంటున్న వ్యక్తి అదే ఫోటోలో లక్ష్మీదేవత కాళ్ళు పట్టించుకుంటున్నట్టు ఉంటే ఎవడైనా కొంటాడా? కొనడు, ఎవడో కొనడు. విష్ణుమూర్తి పక్కన ఆయన ఫోటో పెట్టేస్తున్నప్పుడు విష్ణుమూర్తి లాగే ఈవిడికి లక్ష్మీదేవత కాళ్ళు పట్టించుకున్నట్టు ఫోటో ప్రింట్ చేసి పెట్టుకుంటే ఎందుకు అక్కడ ఎందుకు మనసు అంగీకరించట్లేదు? విష్ణుమూర్తి కాళ్ళు పడుతున్నట్టు మనసు అంగీకరిస్తుంది. ఈయన మన భగవంతుడిని పిలుస్తున్నప్పుడు ఈయన కాళ్ళు పడుతున్నట్టు లక్ష్మీదేవి ఫోటో ఆర్టిస్ట్ ఫోటో అమ్మితే మనకి ఎందుకు అంగీకరించ? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలమ్మా. మనం ఏది కొంటామో అదే అమ్ముతున్నారు, అది మాత్రం వాళ్ళు అలా ఫోటోలు ప్రింట్ చేస్తున్నారు. మన బిజినెస్ ని క్యాష్ చేసుకోవడం మాత్రమే అక్కడ జరుగుతున్న కార్యక్రమం. We are all atheists about most God. ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. ఓకే, మన అందరిలో కూడా కొంత నాస్తికత్వం ఉంది. మనం నమ్మిన భగవంతుడు తప్ప మిగతా అందరి దగ్గర మనకు నాస్తికత్వం ఉన్నట్టే. ఎందరో భగవంతులు అనుకుంటే అందరిలో సగానికి ఎక్కువ మందికి మనం నాస్తికులమే. వాళ్ళ దగ్గర మనం ఒకళ్ళనే మనం ఎంతమందిని పూజించగలం? ఎక్కడుంది మరి మన మన స్థిరత్వం ఎక్కడుంది? నాస్తికులమే. కానీ మనం అందరూ భక్తులవి, భగవంతులవి, రేపొద్దున చనిపోతే మోక్షం వచ్చేస్తున్న భావంతోనే బతికేస్తాం. ఒప్పుకుంటే మనం దేవుడి దగ్గర వీపు చూపించకూడదు అంటారు, కానీ ఒప్పుకుంటే తిరుపతిలో ఇచ్చిన 2 సెకండ్లో కూడా ఒక సెల్ఫీ తీసుకోవడానికి ఉంటుంది. ఇవాళ దిగువ సెల్ఫీ, దేవుడిని చూసామా లేదా కంటే ఒక సెల్ఫీ తీసా, నేను దేవుడి దగ్గరికి వచ్చాను అందరూ చూసారా లేదా అన్నది మన భావన. మరి మనకి భక్తి ఎక్కడుంది, మోక్షం ఎక్కడ వస్తుంది, ముక్తి ఎక్కడ వస్తుంది? ఇదంతా చూడకుండా ఏది పడితే చేసేసి మనం చాలా హ్యాపీగా బతికేస్తున్నాం, దేవుడికి సేవ చేసేస్తున్నాం అన్న భావంలో బతికేస్తున్నాం. దేవుడు నిరాకారుడు, ఇదొక సిద్ధాంతం కదండి. ఇవన్నీ మనం వింటున్న సిద్ధాంతాలు. సో ఇందులో ఏది కరెక్ట్, ఏది తప్పు, ఇవన్నీ మనం ఇవాళ చాలా మటుకు డిస్కషన్ లోకి రావాలి. ఏంటంటే మనం వేర్వేరు మతాల దగ్గరే ఉన్నాం, కానీ వాటి వెనుకున్న పరమార్థం దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. అంతా కూడా మతాల దగ్గరే ఆగిపోయింది, కానీ దాన్ని వాటి వెనకాతలున్న పరమార్థం దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదు. ముస్లిం వ్యక్తి కూడా తను సంపూర్ణంగా ముస్లిం పద్ధతులు పాటిస్తే మరొక రిలీజియన్ వ్యక్తిని అటువంటి ఏదైనా పాటించవచ్చు, ఎప్పుడు పాటించవచ్చు, ఆ పద్ధతిలోని మీరు దేవుణ్ణి చేరుకోగలిగితే. ఎండ్ మనకున్నది ఒకటే ఒక గోల్, జన్మకున్నది ఒకటే గోల్. ఆ గోల్ ఏంటంటే భగవంతుడిని చేరడం. మీరు ఎవరైనా సరే నేను క్రీస్తుని ప్రార్థన చేయడం వల్ల నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని అనిపించ చేయొచ్చు. ఆ పద్ధతి కరెక్టా కాదా అనేది అది వేరే విషయం. గురువుగా భావిస్తే ఆ గురువు మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్తున్నాడా లేదా, ఆ సత్తా ఉందా లేదా, ఆ పద్ధతిలో ఆ సత్తా ఉందా లేదా, ఆ ప్రిన్సిపల్ ఆ సత్తా ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ఇది ఇండివిజువల్స్ ప్రాబ్లం. యువర్ స్పిరిచువల్ జర్నీ ఇస్ యువర్ ఓన్. మీ ఆధ్యాత్మిక చింతన, మీ ఆధ్యాత్మిక జర్నీ మీది మాత్రమే. దాంట్లో మరొకరి ప్రమేయం లేదు. పక్కింటి వాళ్ళు ఆ గుడికి వెళ్ళారు కాబట్టి నేను ఆ గుడికి వెళ్ళాలి అనుకోవడంలో అసలు ఏమీ లేదు. దేవునికి విశ్వవ్యాప్త నిర్వచనం ఉందా? ఓకే, గొప్ప ఋషి వ్యాసదేవుని తండ్రి అయిన పరాశరముని దేవుని గురించి ఈ క్రింది నిర్వచనం ఇచ్చారు. విష్ణు పురాణంలో ఉంది. ఓకే, ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్య జ్ఞాన వైరాగ్యం భగయితి రాణా. భగవంతుని అత్యున్నత వ్యక్తిత్వం 6 సంపదలతో నిండి ఉన్నది. వీరికి సంపూర్ణ బలము, సంపూర్ణ కీర్తి, సంపద, జ్ఞానము మరియు వైరాగ్యము ఉంటాయి.
క్యారెక్టరిస్టిక్స్ ఉన్నవాడు భగవంతుడు. నాన్న కట్ అవుతుంది, నాన్న కట్ అవుతుంది. సుభా టెక్స్టా వాయిసా? వాయిసే. మీతో వాళ్ళకి వినబడుతుందమ్మా? వినిపిస్తుంది. మాకు బాగానే ఉంది. భగవంతుడు ఎవరు అంటే అత్యున్నత వ్యక్తిత్వం 6 సంపదలతో నిండి ఉంటుంది. సంపూర్ణ బలం, సంపూర్ణ కీర్తి, సంపూర్ణ సంపద, జ్ఞానము మరియు వైరాగ్యం ఉండాలి. మాత్రమే భగవంతుడు అని విష్ణు పురాణంలో సరాసరముని, వ్యాసదేవుని తండ్రి అయిన సరాసరముని రాసిన వ్యాఖ్య. చిటికెన వేలుతో ఏంటిది గోవర్ధన శ్రీకృష్ణ పరమాత్ముడు. అటువంటి వ్యక్తి, అటువంటి కార్యక్రమం ఎవరైనా చేయగలరా ఇవాళ? ఈ ల్యాప్టాప్ 10 నిమిషాలు పట్టుకోలేదు. అటువంటి వ్యక్తుల్ని మనం భగవంతుడు అని పిలిచేస్తున్నాం. ఈ నిర్వచనం, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, చాలా మటుకు ఇవి అన్ని మతాలు తమ ఆరాధన వ్యక్తికి ఈ సంపద కలిగి ఉన్నాయని భావిస్తారు. ప్రతి ఒక్కరు కూడా నేను పూజించే దేవుడికి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అనే భావిస్తారు. కానీ ఈసారి సూత్రాలు దృష్టిలో పెట్టుకుని అతను ఏ రూపంలో వచ్చినా మనము అతన్ని దేవుడు అని గుర్తించగలగాలి. ఎలాగమ్మా? ఎలాగంటే మనం మనుషులు వేషం వేసుకుంటే మనం గుర్తించలేము, కానీ మనము ఏ డ్రెస్ వేసుకున్నా సరే మన కుక్క మనల్ని గుర్తిస్తుంది. సూట్ వేసుకొచ్చిన కుక్క అని గుర్తిస్తుంది, ప్యాంట్ వేసుకొచ్చిన గుర్తిస్తుంది, బట్ట లేకుండా వచ్చిన కుక్క అని గుర్తిస్తుంది. అలాగే మనం దేవుడిని గుర్తించాడు, వాడిని మనం దేవుడిని యాక్సెప్ట్ చేయగలగాలి. మన ఆసక్తి కళాశాల మీద లేదా జ్ఞానం మీద, మన ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా మనం ఏ ఇన్స్టిట్యూట్ లో స్పిరిచువల్ జర్నీ చేస్తున్నాము అన్నదా, లేకపోతే అసలు జ్ఞానం మీద అన్నది మనం అర్థం చేసుకోవాల్సిందమ్మా. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ లో నేను ఈ పర్టికులర్ ఫిలాసఫీ ఫాలో అవడం వల్ల నేను దేవుడి దగ్గరికి వెళ్ళగలుగుతున్నానా అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆ ఫిలాసఫీ మనకి ఫలానా వాళ్ళు చెప్పారు కాబట్టి ఇందులో అడుగుతున్నాం కాదు. చాలా మంది మీలో సంతోషి మాత పూజ చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారమ్మా? భారతి గారే చేస్తారు. లేదండి, నేను అది చేయలేదండి. చేయలేదా? సంతోషి మాత అన్న దేవత ఏ పుస్తకంలోని లేదు. కృష్ణ కుమార్ వాళ్ళు హిందీ సినిమాలో క్రియేట్ చేసిన ఒక క్యారెక్టర్. ఈ రోజు వ్రతాలు, పూజలు, క్యాసెట్లు, సీడీలు కూడా వచ్చేసాయి. ఆ తర్వాత ఆవిడెవరో పాటలు పాడిన ఆవిడ అనురాధ పాడ్వాలను ఆయన ప్రెస్ మీట్ పెట్టి బాబు ఇవి ఆపండి అని చెప్పాల్సి వచ్చింది. అయినా సరే అది కంటిన్యూ అవుతుంది. ఈరోజు మనం పలానా వాళ్ళు చేశారు, ఒకళ్ళు చేశారు, ఇంకోళ్ళు చేశారు. వాళ్ళ ఇంట్లో పూజ జరిగితే 10 మంది వచ్చారు, అందుకంటే గ్రాండ్ గా మా ఇంట్లో 10 మంది కావాలి అన్నది కాన్సన్ట్రేషన్ అయిపోయింది. కరెక్ట్. దేవుడు ప్రశంసిస్తున్నాడా లేదా, దేవుడికి ఇష్టమా కాదా? గుడికి వెళ్ళినా సరే మనం చేయాల్సిన కార్యక్రమం వల్ల దేవుడిని నేను చూసానా అని కాదు, దేవుడు నన్ను చూసాడా లేదా అనేది మన భావన. అది చాలా ఇంపార్టెంట్. ఆ భావన వచ్చినాడు మనకు ఆటోమేటిక్ గా బంధం ఏర్పడుతుంది. ఆ బంధం వచ్చినాడే మనం ముందుకెళ్ళగలుగుతాం. భగవంతుని ప్రతి పేరు వివిధ ఆత్మలకు ఆకర్షించడానికి ఒక శక్తి ఉంటుంది. అలా అంటే పూజించదగిన వాడు అని, క్రీస్తు అంటే ఎంచుకున్నవాడు, విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించినవాడు, కృష్ణ అంటే అత్యంత ఆకర్షణీయమైన. ద మోస్ట్ అట్రాక్టివ్ ఇస్ వాట్ కృష్ణ వర్డ్ మీన్స్. పేరిట ఆయన మనల్ని అన్ని రసాలలో ఆకర్షిస్తాడు. శాంతరసము, దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య రసము, మాధుర్య రసము, అన్ని రసాలతోని శ్రీకృష్ణుడిని మనము దగ్గర అవ్వాలి. సాఖ్యరసంతో దగ్గర అయింది ఎవరమ్మా భగవంతుడికి? వినిపించలేదు. సాఖ్యరసంతో కృష్ణుని ప్రశంసలు పొందిన వ్యక్తి ఎవరు? కుచేలుడు, అర్జునుడు, వీళ్ళందరూ కూడా, సుధాముడు, కుచేలుడు, వీళ్ళందరూ కేవలం ఫ్రెండ్షిప్ తో దగ్గర. అలాగే దాస్యరసంతో, దాస్యంతో భగవంతుడి దగ్గర అయిన ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి మనకి. శబరి, శ్రీకృష్ణుడు, శబరి, హనుమంతుడు భగవంతుడికి దగ్గర అయిన వాళ్ళు. అలాగే వాత్సల్య రసం, పితృప్రేమ చూపించి, మాధుర్య రసం, పితృప్రేమ అంటే యశోదాదేవి చూపించిన, యశోదాదేవి చూపించిన ఆవిడ దాంట్లోని ఎక్కడ ఇంకా కల్మషం ఉండదు. మీరు దామోదర లీల అంటే కృష్ణుడిని చిట్టు కట్టి చూసిన
కథలోకి వస్తుంది. ఆవిడ తాడు తీసుకొచ్చి కట్టడానికి ట్రై చేస్తుంది, తాడు తీసుకొచ్చి ఇంత కొంచెం తక్కువ అవుతుంది. ఇంకో తాడు తీసుకొచ్చి కట్టిన ఇంకో 2 అడుగులు తక్కువ అవుతుంది. ఎంత కడుతున్నా 2 అడుగులు తక్కువ అవుతుంది, ఎందుకు తక్కువ అవుతుందని ఆలోచనే ఉండదు ఆవిడకి. కృష్ణుని కట్టేద్దామన్న భావనలే. మీరు ఆ ప్రదేశాలు అవన్నీ తిరిగి చూసి వస్తే చాలా ఆనందంగా ఉంటుంది. ఇవి బృందావనం దగ్గర ఉన్నాయి. ఢిల్లీ అక్కడ ఏమా అటువంటి ప్రేమతో వాళ్ళు కృష్ణుడి దగ్గరికి అవ్వగలరు. సో మనము భగవంతుడిని ఇలాగ దగ్గరికి అవ్వగలిగే అవకాశాలు ఎక్కడున్నాయి? ఇలా అల్లా దగ్గరికి అలా దగ్గరికి వెళ్ళగలము, క్రైస్ట్ దగ్గరికి అలా దగ్గరికి అవ్వగలము. కానీ కృష్ణుడి దగ్గర మాత్రము అవకాశాలు ఉన్నాయి. మహావిష్ణువు దగ్గర కూడా మళ్ళీ అంత అవకాశాలు లేవు. మహావిష్ణువు ఫ్రెండ్షిప్ చేయలేము. మహావిష్ణువుతోని మనం వాత్సల్యం కానీ దాస్య రసంతో మహావిష్ణువుని ప్రశంసన చేసుకోవచ్చు కాదన్నట్లు. మాధురి రసంతో ఇవన్నీ రసాలతో ప్రశంసన చేసుకోవడం కృష్ణుడిది చాలా ఈజీ. ఎందుకంటే ఆయన అవతారం అలాంటిది, ఆయన ఏంటి క్యారెక్టరిస్టిక్ అలాంటిది, ఆనందం అలాంటిది. సో ఏదైనా అంగీకరించగల ప్రజలు, సో మామూలుగా ప్రజలు ఏమనుకుంటారు, అంగీకరించగల ప్రజలు యేసు తన తండ్రి అని పిలిచిన దేవుడు, మహమ్మద్ అల్లా కూడా దేవుడే, కృష్ణుడు వీళ్ళందరూ కూడా ఆ కృష్ణుడే అని అంటూ ఉంటారు. అందరు దేవుళ్ళు ఒకటే. ఈ సెంటెన్స్ మనం చాలా చాలా ఈజీ ఎక్కువగా వింటూ ఉంటాం. అది చాలా ఓపెన్ మైండెడ్ గా ఆలోచించే భావము అనుకుంటాం. కానీ అలా కాదు, మన భావం మనం క్లియర్ గా అర్థం చేసుకోగలగాలి. అదంతా కూడా ఒక రకమైన హిపోక్రసీ. అందరూ దేవుళ్ళే అని ఒప్పుకోవడానికి తప్పేం లేదు, కానీ మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. అది మనం హిపోక్రసీతో అంటున్నామా, లేదా ఆ పర్టికులర్ భగవంతుడు, ఆ పర్టికులర్ భగవత్ రూపము ఎందుకు వచ్చిందని అర్థం చేసుకుని అంటున్నామా? మనం డిస్కస్ చేస్తాం, ఇంతమంది దేవుళ్ళు ఎందుకున్నారు, క్రైస్ట్ ఎందుకు వచ్చాడు, అల్లా ఎందుకు వచ్చాడు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం ఒక సెషన్ లోని. అదంతా అర్థం చేసుకున్న తర్వాత అందరూ దేవుళ్ళు సమానమే అని అనుకోగలిగితే పర్వాలేదు. లేదా ఒక స్టేట్మెంట్ కోసము, డిస్కషన్ ఆపుకోవడం కోసము అందరు దేవుళ్ళు సమానమే, నేను ఏదైనా చేసుకోవచ్చు అన్న భావన పోతే అది హిపోక్రసీ మాత్రమే అవుతుంది. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్ దానికి వెళ్దాము. అనేక మార్గాలు నమ్మకాలతో జీవించడం వల్ల సమస్య ఏమిటి? ఇన్ని మార్గాలు జీవించడం వల్ల సమస్య. సో మీ అందరూ గూగుల్ మ్యాప్స్ వాడారమ్మా? ఎవరైనా గూగుల్ మ్యాప్ ఎప్పుడైనా వాడారా? ఊబర్ కానీ ఓలాని కానీ చూసారు కదా, చూసాను. గూగుల్ మ్యాప్ వాడాలన్నా, ఓలా కార్ రావాలన్నా కొన్ని జరగాలి. మనం ఒక పాయింట్ నుంచి ఒక పాయింట్కి వెళ్ళాలంటే కొన్ని విషయాలు తెలియాలి. ఏంటంటే విషయాలు తెలియాలి చెప్పగలరా ఎవరైనా? డెస్టినేషన్ తెలియాలి, కరెక్ట్. వాడి ఇక్కడికి రావాలంటే వాడికి స్టార్టింగ్ పాయింట్ కూడా మనకు తెలియాలి కదా. రూట్ తెలియాలి. మనకు తెలియాల్సిన విషయాలు ఏంటి? స్టార్టింగ్ పాయింట్ ఏంటి, రెండు తెలియందే మనం ఎక్కడికి వెళ్ళలేము. ఎలాగైనా గూగుల్ వాడతాం. తెలియాల్సిందేంటి? దగ్గరగా ఉన్న వేగవంతమైన మార్గాన్ని మనం ఎంచుకోవాలి. జర్నీ కూడా అంతే. మనం ఎక్కడున్నాము, ఎక్కడికి చేరుకోదలుచుకున్నాము మనకి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ లేనంత కాలము మనం ఏం చేసినా సరే ముందుకి కదలదు. ఎక్కడికి చేరాల్సింది ఇంకో చోటకి ఎక్కడికో చేరుకుపోతూ ఉంటారు. ఒకవేళ ఏదో మార్గం ఇది కరెక్ట్ అనుకుని వెళ్తాము, కానప్పుడు ఏం చేస్తాము, గూగుల్ మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటుంది, మళ్ళీ అక్కడి నుంచి తీసుకెళ్తాం. ఎగ్జాంపుల్ అది. బట్ మన జర్నీ కూడా అలాగే ఉండాలి. స్పిరిచువల్ జర్నీ కూడా మిస్ అయితే మళ్ళీ మనకు సరైన గురువుని తీసుకుని ముందుకి వెళ్ళగలగాలి. అర్థమవుతుందమ్మా? అది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. దారి తప్పితే మళ్ళీ మ్యాప్ని చూసుకుని ముందుకి నడుచుకుని వెళ్తుంటాం. ఇది తెలివైన సాధారణ ప్రవర్తనే కదా. ఇది చేయడం లేదు కదా, ఇది మామూలుగా అందరూ చేసే పనే కదా. సక్రమం అయితే ఏ మార్గం అయినా సమస్య లేదు. భగవద్గీత 4.2లో చెప్పగలరా ఎవరైనా? ఈ శ్లోకం చదవగలరా? ఏవం పరం పరాప్రాప్తిమి మం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టం పరం తప. ఈ దివ్య జ్ఞానం ఈ విధముగా గురు శిష్యు పరంపరాక్రమమున గ్రహింపబడినది.
రాజర్షులు దానిని ఆ విధముగా అవగతం చేసుకునిరి. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్న మగుట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. ఇది శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీత చెప్తున్నప్పుడే చెప్పిన మాట. 5000 సంవత్సరాల క్రితమే కృష్ణుడు ఏమని చెప్పాడు? ఈ జ్ఞానము పరంపర నుంచి ఒకళ్ళ వెళ్లాల్సింది, కానీ ఇది దారి తప్పుతున్నట్లు అనిపిస్తున్నది. అప్పుడే ఇది కొంత విచ్ఛిన్నం అవడం మొదలుపెట్టింది. ఏం జరిగింది? గురు శిష్యుల పరంపర క్రమంగా గ్రహింపబడింది. రాజర్షులు దాన్ని ఆ విధంగా అవగతం చేసుకున్నారు. కానీ కాలక్రమమున ఆ పరంపర విచ్ఛిన్నమగట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. ఇది ఎందుకు అలాగా అన్నారు? శ్రీకృష్ణ పరమాత్మ వారు అన్నారు, నిజానికి ఇంచుమించు అంతటిది జరిగింది. దాన్ని ఎప్పటికప్పుడు ఫిక్స్ చేయడానికి భగవంతుడు మనకి వివిధ రూపాల్లో వచ్చి దాన్ని సరి చేయాల్సిన అవసరం వచ్చింది. చాలా మంది మనకి తెలిసిన విషయాలు ఇవన్నీ. శంకరాచార్యులు ఎందుకు వచ్చారు, మధ్వాచార్యులు ఎందుకు వచ్చారు, ఇవన్నీ విషయాలు మనకి చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి వీళ్ళ గురించి. అవునా కదమ్మా? అవన్నీ ఇక్కడెక్కడ ఫిట్ అవుతున్నాయి, ఆ తత్వాలన్నీ ఇక్కడెక్కడ ఫిట్ అవుతున్నాయి అన్నది మనం కూడా ఒకసారి ఆలోచించుకోవచ్చు. చెప్తాను. సో గమ్యస్థానం భిన్నంగా ఉంటే అందరూ ఒకే గమ్యస్థానానికి వెళ్తామా? సో గమ్యస్థానాలు మారిపోతుంటే అందరూ ఒక చోటకి వెళ్తామా లేదా? వెళ్ళలేం కదమ్మా. సో దీనికి భగవంతుడు ఏం చేశారు? ఏమా అది భగవంతుడు ఏం చేశారు? సో ఇక్కడ మనం 2 విషయాలు గ్రహించుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ వారు అన్న ఈ మాట ఏమిటి? ఎందుకు శాస్త్రము నశిస్తున్నట్లు అనిపిస్తుంది? ఆయనే వర్ణాశ్రమం అంతా నేనే క్రియేట్ చేశానని అన్నారు, అయినా సరే ఎందుకు నశిస్తున్నట్టు వస్తుంది? పూర్వకాలంలో ఏం జరిగేవి? యజ్ఞహోమాలు జరిగేవి. ఓకే, యజ్ఞహోమాలు జరిగేటప్పుడు కూడా జంతువుల్ని యజ్ఞహోమానికి బలిచ్చేవారు. ఎటువంటి జంతువుని బలిచ్చేవారు? బాగా వయసు అయిపోయిన జంతువు ఇవ్వడం అంటే ఆ జంతువు కూడా అదే అడిగేది, నన్ను ఇవ్వండి అని. దానికి ఆ దీని నుంచి ఆ శరీరం నుంచి విముక్తి కలిగించే కార్యక్రమం. అప్పటి బ్రాహ్మణులు అంతటి పవర్ఫుల్ గా ఉండేవారు, అంత ఛాలెంజ్ చేసేవారు. ఇది నేను బలిస్తున్నాను అంటే దీన్ని విముక్తి చేయగలుగుతున్నాను. అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం, అది సరిగ్గా చేయకపోతే ఆ కర్మంతో వాళ్ళకి వస్తుంది, జంతు హింస కర్మ వచ్చేస్తుంది వాళ్ళకి. కాలక్రమేపీ ఏమైంది? ఒకసారి కలియుగం స్టార్ట్ అయిన తర్వాత జంతు బలి ఉండిపోయింది, ఆ జ్ఞానం పోయింది. బ్రాహ్మణుల దగ్గర జ్ఞానం కొంతవరకు నశించింది. వాళ్ళు ఏమైంది? జంతువుని చంపడం వలన వచ్చే ఆదాయం మీదే వాళ్ళ ఇది పెరిగిపోయి హోమాలు ఎక్కువ చేయడం మొదలు పెట్టేవాళ్ళు. దాంతో జంతు హింస పెరిగిపోయింది తప్పితే వాటికి విముక్తి చెందకుండా వీళ్ళ కర్మలు పెరిగిపోయాయి. సో అంత వర్ణాశ్రమాన్ని ఆయన చేసినా సరే సొసైటీ వర్ణాశ్రమాన్ని వేరే అర్థం చేసుకోవడం వల్ల బ్రాహ్మణుడు పిల్లడు మళ్ళీ ఆయనే నెక్స్ట్ గురువు అన్న భావనలో వచ్చేయడం వల్ల వాడికి నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా సరే మన ఆయన చేశారు, నేను దాని జంతు బలి చేయాలి అన్న భావనలో వెళ్ళిపోయి జంతు బలి పెరిగిపోయింది. ఆ సమయంలో ఏం జరిగింది? దీన్ని ఆపడానికి అహింసా మార్గాన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి భగవంతుడే బుద్ధుడు రూపంలో రావడం జరిగింది. ఒకసారి గౌతమ బుద్ధుడి రూపంలో వచ్చిన తర్వాత ఏం చేశారు? మొత్తం ఈ జంతు బలి అన్నది తీసేసి, ఓకే, బుద్ధిజం అనేది చాలా పెరిగింది. బుద్ధిజంలో ఒక్క స్క్రిప్చర్ ఉండదు, ఒక్క గ్రంథం ఉండదు, అంతా కూడా మెడిటేషన్ చేసుకోవడం, అహింసావాదంగా బతకడం. ఓకే, ఇవన్నీ తీసేయడం వల్ల బుద్ధిజము శ్రీకృష్ణ పరమాత్మను బుద్ధిస్ట్ గా రావాల్సింది జరిగింది. అది తర్వాత ఏం జరిగింది? కొంతకాలానికి అహింసావాదము పెరిగిన తర్వాత పూర్తిగా శాస్త్రాన్ని నుంచి జనాలు దూరం అయిపోతున్నారు. ఎప్పుడైతే శాస్త్రాన్ని ఫాలో అవ్వరో భగవంతుని దగ్గరికి చేరుకునే అవకాశం లేదు. దాన్ని పునరుద్ధరించడానికి శంకరాచార్యుల వారు రావాల్సి అవుతుందమ్మా. ఇదంతా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా కన్స్ట్రక్షన్ అంటే చిన్న డీవియేషన్ తీసుకుంటున్నట్టు. అక్కడైనా కన్స్ట్రక్షన్ జరిగితే ఏం చేస్తామో చిన్న డీవియేషన్ తీసుకుని మళ్ళీ ఆ కన్స్ట్రక్షన్ సైట్ దాటిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తాం. ఈ సొసైటీలో జరుగుతున్న ఈ
ప్రాబ్లం ఫిక్స్ చేయడానికి భగవంతుడు ఇన్ని చేయాలి. శంకరాచార్యుడు వచ్చి ఏం చేశారు? ఆయన మళ్ళీ భగవత్ నామ స్మరణ, భగవంతుడి మీద ప్రేమ తీసుకుని వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రవేశించారు. మళ్ళీ భగవంతుడిని తీసుకొచ్చారు. సో శంకరాచార్యులు ఎవరమ్మా? శంకరాచార్యులు ఎవరు? శంకరాచార్య రూపంలో వచ్చిన వ్యక్తి కదా, తెలుసు కదా, తెలీదా? సో మహాశివుడికి విష్ణువుకి మధ్యన చాలా కాన్వర్జేషన్ కూడా పురాణాల్లో ఉంది. శంకరాచార్య శివుణ్ణి బతిమాలి విష్ణువు పంపిస్తాడు భూమికి. శంకరాచార్యులు ఎన్నాళ్ళు బతుకున్నారండి? 32 సంవత్సరాలు. 32 సంవత్సరాల్లోని 5-6 years తీసేస్తే పోనీ 7వ ఏటనే ఆయన జ్ఞానం జనాలకు చూపించడం మొదలుపెట్టిన 25 సంవత్సరాల్లో తిరిగి 4 మఠాలను స్థాపించి బుద్ధిజాన్ నుంచి టోటల్ డీవియేషన్ తీసుకురాగలిగారు. అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. అద్వైత సిద్ధాంతం తీసుకొచ్చిన తర్వాత శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతం తర్వాత రామానుచార్యుల వారు వచ్చి ఆయన విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని తీసుకొచ్చారు. రామానుజాచార్య ఎవరమ్మా? రామానుజాచార్య ఎవరో ఐడియా ఉందమ్మా? రామానుజాచారి పూర్వ జన్మలో లక్ష్మణుడు. రాముల దగ్గర ఉన్న లక్ష్మణుడు, కృష్ణుడి దగ్గర ఉండే బలరాముడినే ఆయన రామానుజాచారి కింద పంపిస్తారు. సో భగవంతుడే వచ్చి ఓకే హింసావాదాన్ని తీసేయడానికి బుద్ధుడిగా వచ్చి మళ్ళీ భగవంతుని ప్రతిష్ఠించడానికి, ఇంచుమించుగా భగవంతుని ప్రతిష్ఠించడానికి, మళ్ళీ ఆయన ప్రతిష్ఠించుకోవడానికి కాదు, భగవంతుని ప్రతిష్ఠించుకోవడానికి ఆయన నెంబర్ 1 శిష్యుడు ఎవరు అంటే, ఆయన నెంబర్ 1 భక్తుడు ఎవరు అంటే మహాశివుడు. అది కేవలం శివుడు వల్లనే జరుగుద్ది అని చెప్పి శివుని పంపిస్తారు. ఆ తర్వాత వచ్చిన వ్యక్తి ఏంటి? భగవంతుడు వేరు, నేను వేరు అన్న భక్తి జ్ఞానం పెంపొందించగల వ్యక్తులు ఎవరు అంటే లక్ష్మణుడు. లక్ష్మణుడు మాత్రమే ఆ పని చేయగలడు. నుంచి ఆయన సెపరేట్ చేసుకోగలిగేవాడు. ప్రతి వ్యక్తి కూడా అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతం అంతా అది అంతే అలాగే ఉంటుంది. రెండింటిని తీసుకున్నారు. భగవంతుడు మనిషిని సెపరేట్ చేసే సిద్ధాంతము విశిష్ట అద్వైత సిద్ధాంతం. దేవుడు జీవుడు అని వస్తుంది అనమాట. దేవుడు జీవుడు అని వస్తుంది అనమాట. అది ఆ సిద్ధాంతాన్ని చెప్పగలిగిన వాడు, కరెక్ట్ గా చెప్పగలిగిన వాడు, దాన్ని అనుభవించిన జీవుడు, అది దేవుడు పక్కన నివసించిన జీవుడు లక్ష్మణుడు. లక్ష్మణుడు బలరాముడు మాత్రమే చేయగలిగిన వ్యక్తి. తర్వాత వచ్చింది ఎవరు? మధ్వాచార్యులు. మధ్వాచార్యులు వారు చెప్పిందంతా కూడా భక్తి రస మార్గం. అదేంటి? ఆయన ద్వైత సిద్ధాంతమా? విశిష్ట అద్వైతం రామానుజాచార్యులు అది. ద్వైతద్వైతమా? ద్వైతద్వైతం. ద్వైతద్వైతంలో ఏంటి? భక్తుడు వేరు, భగవంతుడు వేరు. భగవంతునికి మీద జనాలకి భక్తి మార్గము, పూర్తి భక్తి చూపించగలిగిన వ్యక్తి మధ్వాచారి. పూర్వజన్మ ఆంజనేయుడు, హనుమంతుడి మధ్వాచార్య రూపంలో వస్తుంది. వ్యక్తి హనుమంతుడు మాత్రమే. భక్తి హనుమంతుడు 2 సినానియమ్స్. దాన్ని నేర్పడం కోసం భగవానుడు మధ్వాచార్యులు వారు వస్తారు. మధ్వాచార్యులు వచ్చిన తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు కింద మళ్ళీ భగవంతుని వచ్చి దీనికి హరినామ సంకీర్తనని జోడించారు. అది ఒక పద్ధతిలో వెళ్తున్న దాన్ని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి జరిగిన కార్యక్రమం. అర్థమవుతుందమ్మా? చాలా మటుకి ఈ డిస్కషన్ అర్థం కాదు, ఎందుకు ఇలా జరిగింది. శంకరాచార్యులు వారి పద్ధతిలో వేరు, ఇది వేరు అని ఉంటాం. కానీ అవన్నీ కూడా ఫైనల్ గా చేరేది ఒకటే, శ్రీకృష్ణ పరమాత్మని భగవంతుడు అని ఒప్పుకున్న వాళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణుని, శ్రీకృష్ణ పరమాత్మని వచ్చేందే అదే ఫైనల్ డెస్టినేషన్ అని ఒప్పుకున్న వాళ్ళే. అన్ని డిస్కషన్ వస్తుంది, చూద్దాము. ఓకే, భగవద్గీత శ్లోకం 9.25. ఓకే, చదువుతారా ఎవరైనా? అనువాదం చదవండి, మనకు చాలా శ్లోకాలు. నేను చదువుతాను. చదవం. యాంతి దేవవ్రత దేవాస్ పితృస్యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ
యాంతి మధ్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవతలలో జన్మింతురు, పితృదేవతలను పూజించిన వారు పితృలోకములో జన్మింతురు. భూత ప్రేతములను పూజించేవారు వానియందే జన్మింతురు, కానీ నన్ను పూజించేవారు నాతోనే నివసింతురు. ఇది ఇంత క్లియర్ గా ఇంకెక్కడ చెప్పుండదు, ఇంత క్లియర్ గా ఇంకెక్కడ రాసి ఉండదు. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మిస్తారు, పితృదేవతలను పూజించేవారు పితృలోకంలో జన్మిస్తారు. మనము చాలా మటుకు చేసే కార్యక్రమం ఇది. ఇది ఇదివరకు మన తాతలు ముత్తాతలు చనిపోయిన వాళ్ళ ఫోటోలు కూడా తీసుకొచ్చి వాళ్ళకి రోజు పూజ చేసేస్తాం. దానివల్ల జరిగేది ఏంటి అంటే, వాళ్ళు ఎక్కడికి వెళ్తే మనం వాళ్ళ వెంటే వెళ్తాం. పితృలోకంలో వాళ్ళు ఏ లోకంలో ఉంటే ఆ లోకానికి మనం జన్మిస్తాం. భూత ప్రేతలను పూజించేవారు వారి అందే జన్మించరు, పూజించిన వారు నాతోనే నివసించారు. క్లియర్గా రాసిందా సరే మనం ఈ కరెక్షన్స్ చేసుకోవచ్చు. మనం ఇది ఎక్కడో చెప్పింది, భగవద్గీతలోనే చెప్పిన డైరెక్ట్ శ్లోకం. మనం చాలా సార్లు భగవద్గీత చదువుకు వెళ్ళిపోతాం కానీ ఇక్కడ ఆగట్లేదు. ఇది తెలిసిన తర్వాత ఎవరైనా ఇలా చేస్తామా? 8.21 చదువుతారా ఎవరన్నా? చదువుతాను. అవ్యక్తోక్షర ఇత్యుక్త స్తమాహు పరమాం గతిం యప్రాప్య నివర్తంతే తద్ధామ పరమం మమ. వేదాంత తత్వజ్ఞులు దేనిని అవ్యక్తమనియు అక్షరమనియు వర్ణింతురో, ఏది పరమ లక్ష్యముగా తెలియచేయబడుతున్నదో, ఏ ప్రదేశమును పొందిన పిమ్మట జీవులు వెనుకకు తిరుగురాడు, అదియే నా దివ్యధామము. సో ఎక్కడికి మనం వెళ్ళాలో ఆ ప్రదేశాన్ని కూడా ఆయన చాలా క్లియర్ గా భగవద్గీతలో చెప్పారు. ఆ తర్వాత మీరు ఎవరిని పూజిస్తే ఎక్కడికి వెళ్తారో కూడా క్లియర్ గా చెప్పారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. దాన్ని బట్టి మన ప్రారంభ స్థానం ఎక్కడుంది, మన గమ్యస్థానం ఏమిటి అనేది మనం నిర్ణయించుకోవాలి. ఇంతకంటే క్లియర్ గా రాసి ఉండదమ్మా. ఓకే, సరే నెక్స్ట్ వెళ్దాం. అనేక మార్గాలు నమ్మకాలతో జీవించడం వల్ల సమస్య ఏమిటి? మన సొంత మార్గాలను రూపొందించుకోవడంలో సమస్య ఏమిటి? జీవితం మిగతా వాటికి ఇది మన సహజ ధోరణి కదా. మనం జనరల్ గా మనం పాఠశాలగా స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేయాలన్నా, హాస్పిటల్లో జాయిన్ చేయాలన్నా మనం వాటిని సొంతంగా మనం ఆలోచించుకుని వెళ్తాం. మనం దానికే మనం ఆలోచించి చేస్తున్నామే. దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అంత ఆలోచించ? పిల్లల్ని ఒక స్కూల్లో జాయిన్ చేయాలంటే దానికి ఎన్నో చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్ళాలంటే డాక్టర్ మంచివాడా, నర్స్ బాగుంది, నర్స్ సరిగ్గా ఉందా, హాస్పిటల్స్ బాగున్నాయా, క్లీన్లెస్ ఎలా ఉంది, ఇన్ని ఆలోచిస్తున్నామే. మరి వచ్చేసరికి ఎందుకు ఇన్ని ఆలోచించలేదు? ఇది ఆలోచించాల్సిన విషయమేనా? వాటి రిజల్ట్స్ కనబడుతున్నాయి, ఇది తెలియట్లేదు అనే కంటాను. చేస్తే ఎలాగైనా 10 పనులు చేస్తాం, అందులో ఒకటే మంచి పని చేస్తాము. ఆ 9 పనులు యమధర్మరాజు కళ్ళు మూసుకుని ఉన్నాడు, ఒకదానికి మాత్రం కళ్ళు తెరిచి కూర్చున్నాడు అన్న భావనలో బతికేస్తాం. ఎవరైనా అడుక్కున్నాడు వస్తే పర్సులో బాగా నలిపి నోట్ ఇస్తాము, అవకాశం ఉంటే దాంతో సెల్ఫీ కూడా తీసుకుంటున్నాం, దాన్ని అందరికి పంచి పెట్టుకుంటున్నాం. తప్పితే అదొక్కటే భగవంతుడు చూస్తే నాకు మోక్షం వచ్చేస్తున్న భావనలో బతికేస్తాం. నిజం జరుగుతుందంటే అదే. గురువు కూడా పాపాలు చేస్తున్నాం అని కాదు, చేసింది మహాపుణ్యం కింద భావించేస్తుంది. చిన్నదాన్ని కూడా మహాపుణ్యం కింద భావించేసి అదంతా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. కావాలని తప్పు కాదు, ఇంత కావాల్సే తప్పులు కాదు, కేవలం ఆ నాలెడ్జ్ లేక. ఇదంతా కూడా 3వ క్లాస్లో 4వ క్లాస్లో పిల్లలకి చెప్పక. ఎవరింటికైనా చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఎవరు ఇవ్వగలరు? మీరు ఎవరింటికైనా వెళ్ళాలంటే వాళ్ళ ఇంటికి కరెక్ట్ దారి ఎవరు చెప్పగలరు? మీకు తెలుసా, ఇంటికి తెలుసా? కరెక్ట్ గా. అలాగే భగవంతుని దగ్గరికి చేరుకోవాల్సిన దారి మనకు తెలుసా, భగవంతునికి తెలుసా? భగవంతుడికే తెలుసు. పురాణాల్లోని అన్ని దీంట్లోని చెప్పారు, అది మనం ఫాలో అవ్వాలి. మనం తెలిసిన మార్గం కరెక్ట్ అనేసుకోవడం, మనకి ఎవరో పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేశారు, వాళ్ళకి అంత పేరు వచ్చింది, మనం చేయాలి. సో ఇక్కడ భగవంతుని ఇంప్రెస్ చేద్దామని కాదు, మన చుట్టూ ఉన్న నలుగురి దగ్గర మనం మంచి భక్తులు అనిపించుకోవడం కోసం చేస్తున్న కార్యక్రమం.
భౌతికంలో పడిపోయామమ్మా. అది ఎగ్జాక్ట్లీ ఎందుకని మళ్ళీ దాన్ని ఎందుకు భౌతికంలో పడిపోయాం అన్న దానికి కూడా మనం క్లియర్ గా ఒక సెక్షన్ మొత్తం డిస్కస్ చేసాం. త్రిగుణ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత కాలము, 3 మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నంత కాలము మనం భౌతికంలో ఉండిపోతాం. ఇవన్నీ అర్థం చేసుకుని మనం బయటకు వచ్చేయాలి. ఇంటికైనా చేరుకోవడానికి ఉత్తమ మార్గం ఎవరు ఇవ్వగలరు? పిలిచిన వ్యక్తి దేవుడా లేదా వెళ్తున్న వ్యక్తి మనం. ఓకే, కండిషన్ సోల్, కండిషన్ నియత ఆత్మ అంటే అదే భౌతికంగా నియత పెట్టిన ఆత్మ. మనం దేవుని గ్రంథాలు మార్గదర్శక పుస్తకాలను నేర్చుకోకుండా తిరస్కరిస్తున్నామా? కావాలని తిరస్కరించట్లేదు, తెలియక తిరస్కరిస్తున్నాము. జరగట్లేదు, పని జరగట్లేదు. ఆధ్యాత్మిక జీవితం పురోగతి కోసం దేవతలు అనుసరిస్తున్న మార్గాలు ఏంటో మనకు తెలుసా? కొత్త మార్గాలను సృష్టించుకుంటూ సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? మనకు అంత సమయం ఉందని కూడా మనకు తెలుసా? లేదు. మనకి ఎంత సమయం ఉందో మనకు తెలియదు. కొత్త మార్గం ఎంచుకొని దాన్ని ఏదో ప్రయోగించేద్దామని, దాన్ని అదేదో మన మోక్షంలోకి తీసుకెళ్ళిపోతుంది. ఎంత సమయం ఉందో తెలియదు. మనం కొత్త మార్గాలను ఎన్నుకోవాల్సిన అవసరం ఉందా? ఆల్రెడీ ఉన్న మార్గాల్లో వెళితే చాలదా? సో 10.2 శ్లోకంలో భగవంతుడు చెప్తున్నాడు. ఎవరు చదువుతారమ్మా? చదువుతాను. చదువమ్మా. నమే విదుఃసురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. దేవతా సమూహములు గాని మహర్షులు గాని నా ఉత్పత్తిని లేదా విభూతులను ఎరుగజాలరు. ఏలననగా సర్వ విధముల ఆ దేవతలకు మహర్షులకు నేనే మూలము. దేవతలకు కూడా భగవంతుని పవర్ తెలియదంట, మహిమలు తెలియవు. ఎందుకంటే సర్వ విధముల ఆ దేవతలకు మహర్షులకు నేనే మూలము అని క్లియర్ గా కృష్ణుడు చెప్పేస్తున్నాడు. అయినా మనం ఆ దేవతలను పట్టుకుని వేలాడుతుంటాం. నెక్స్ట్ చదవగలమా భగవద్గీత 7? కామైస్తైస్థైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్య దేవతాః తం తం నియమామాస్థాయ ప్రకృత్యా నియతా స్వయాః. భౌతిక వాంఛలనే జ్ఞానము అపహరించిన పడవారు ఇతర దేవతలకు శరణజొచ్చి తమ స్వభావము గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధములను అనుసరించురు. ఎవరు అనుసరిస్తున్నారు ఇలాంటి పూజా విధానాలు? భౌతిక వాంఛలతో జ్ఞానము అపహరింపబడిన వారు. ఆ భౌతిక జ్ఞానంతో భౌతిక వాంఛలతో జ్ఞానము అపహరింపబడిన వారు అర్థం చేసుకోకుండా తమో గుణంలోనో రజో గుణంలోనో మిగిలిపోయిన వాళ్ళు, అది అర్థం కాక దేవతల్ని శరణజొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానాలను అనుసరిస్తున్నారు. అది కూడా చాలా క్లియర్ గా రాశారు. ఓకే, ఇటువంటి వ్యక్తులు దేవతల్ని పూజిస్తున్నారు. నెక్స్ట్ ముందుకెళ్దామా. భగవంతుడు ఎవరో ఎందుకు తెలుసుకోవాలి చెప్పండి. మీకు అతి విలువైన వస్తువు పోగొట్టుకున్నాను అనిపించినప్పుడు మీరేం ఆలోచిస్తారు? దేవుడిని గురించి ఆలోచిస్తాను. దీన్ని ఎవరు చేశారు, ఎందుకు జరిగింది, నాకే ఎందుకు జరిగింది, నేనే తప్పు చేశాను. మనం కర్మ సిద్ధాంతం గురించి డిస్కస్ చేసినప్పుడు ఈ క్వశ్చన్ మీకు అతి విలువైన వస్తువు పోగొట్టుకున్నాను అనిపించినప్పుడు అప్పుడు కానీ మనకు భగవంతుడు గుర్తుకు రావట్లేదు. ఓకే, అనేది అప్పుడు మనం తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఈ భౌతిక ప్రపంచం ఒక ప్రయోజనం కొరకు సృష్టించబడింది. మనం అందరూ అందులో జీవించవలసి వస్తుంది. మనం దీని గురించి తెలుసుకోవాలనుకోవాల్సిన అవసరం ఉందా లేదా? దీన్ని ఎవరు సృష్టించారు, నియంత్రణ ఎవరు, ఇది ఎందుకు సృష్టించబడింది, ఇది ఎవరి సొంతము, ప్రతిదీ ఎందుకు మారుతూ ఉంటుంది. అలా అనుకుంటాము, కర్ణాటకలో అలా జరగదు. ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు. మన జీవితంలో చాలా విలువైన విషయాలు మన ప్రియమైన తల్లిదండ్రులు, పిల్లలు మరియు స్నేహితులు వారు మనల్ని విడిచిపెడుతున్నారు లేదా వారు చనిపోతున్నారు. ఎందుకు జరుగుతుంది? వారిని ఎవరు చంపేస్తున్నారు? సంబంధాలు అంటే ఏంటి, ప్రేమ అంటే ఏంటి, నన్ను ఏడిపించేది శాశ్వతంగా ఉండే శాశ్వత బంధం ఏమిటి? నా శరీరం నా గుర్తింపు, నేను కోరుకున్న దాన్ని పొందే ఏకైక మాధ్యమం. ఎవరు దీన్ని చంపేస్తున్నారు? మనందరూ కూడా ఎంతో ఎక్కువ ప్రేమించేది ఏంటంటే మన బాడీ.
వాళ్ళ రేపు 15 ఏళ్ల అమ్మాయి 35 ఏళ్ల అమ్మాయి కూడా అందరూ కూడా 16 ఏళ్ళు 18 ఏళ్ళ కనబడాలనే ప్రయత్నం తాపత్రయం. వాళ్ళు అనుకుంటే సరిపోద్దా? ఇంత గొప్పగా ప్రేమించే నా శరీరానికి ఏం జరుగుతుంది? నేను పొందవలసిన వ్యాధులను ఎవరు నిర్ణయిస్తున్నారు? నా శరీరం ఎందుకు వృద్ధాప్యం చెందుతుంది? నాకు నిత్య యవ్వనంగా ఉండడం అంటే చాలా ఇష్టము. కానీ అదే నా ఉద్దేశం ఇది. నాకు ఇది ఇష్టము, నన్ను ఇలా గుర్తిస్తున్నారు అందరూ, కానీ ఇలా జరగట్లేదే. ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలు. ఇంత సరే మనము దానికి వేరొక మార్గం ఇంకోటి ఆలోచిస్తున్నాను తప్పితే ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, దీనికి వేరొక మార్గం ఏమిటి అన్నది ఆలోచించండి. పరిష్కారం ఆలోచించండి. అది ఆలోచించినంత కాలము మనం ఎన్ని ఆర్టిఫిషియల్ గా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ కరోనాలు బయటకు వస్తుంది. అందులో ఇంక పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. అంటే మనకి కరోనా మీద అంత రాకూడదు. ఇంకా నిన్న మొన్న పేపర్లో చదువుతున్నాను, మనం వాడే షర్ట్స్, డ్రెస్సెస్, ఈ డ్రెస్సుల వలన, పాలిస్టర్ డ్రెస్సులు వాడడం వలన ఎంత నష్టం జరుగుతుందో రాసుకోవచ్చు. బట్ట పలచబడిపోతుంది, వాషింగ్ మిషన్ లో వేస్తే బట్ట పలచబడిపోతుంది, ఉతుకుతుంటే బట్ట పలచబడిపోతుంది. ఏం జరుగుతుంది? లేయర్ ఆఫ్ పాలిస్టర్ వెళ్ళిపోతుంది. లేయర్ ఆఫ్ పాలిస్టర్ నీళ్ళలోకి వెళ్ళి చిన్న చిన్న పాలిస్టర్ స్ట్రింగ్స్, అవి దారపు ఎంత 1 mm 2 mm 3 mm ఉండే పాలిస్టర్ స్ట్రింగ్స్ ఇవి సముద్రంలోకి వెళ్ళిపోతున్నాయి. సముద్రంలో తిన్న జంతువులు ఆ చేపలను మనుషులు తిని మళ్ళీ మన డైజెస్టివ్ సిస్టమ్ లోకి వచ్చేస్తుందంటే పాలిస్టర్. మరి మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి జబ్బు వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది అంటే ఎక్కడి నుంచి వస్తుంది? సొల్యూషన్ ఏంటి? మారాల్సింది మనం. సో ఇందువల్ల మారాల్సింది మనం అంటే అంత ఈజీ కాదు. ఇది మన చుట్టూరు వచ్చిన ఈ పర్టికులర్ లైఫ్ స్టైల్, ఈ పర్టికులర్ జీవన విధానం వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవి. క్యాపిటల్ మార్కెట్, సనాతన ధర్మంలో ఇవేవి లేవే. ఒంటికి కుట్టున్న బట్ట ఒంటికి వేసేవారు కాదు. ఎందుకని? కుట్టు ఉంటే ఆ కుట్టు మూలన ఏమైనా క్రిములు ఉంటాయి, క్రిములు చెప్పి ఇప్పటికీ కూడా సాధువులు చిన్నజీయర్ స్వామి చూస్తే ఎప్పుడైనా ఒంటి మీద కుట్టున్న బట్ట వేసుకోరు వాళ్ళు. అంత ఈజీగా వాళ్ళంతా అంత సింపుల్ లైఫ్ లో వాళ్ళు జీవిస్తారు. మనం ఈ రోజు ఏం చేస్తున్నాం? అన్ని కాంప్లెక్స్ చేస్తాం. ఆ కాంప్లెక్సిటీ చేసుకోవడం వల్ల జరుగుతున్న ప్రాబ్లమ్స్ ఇవన్నీ అర్థం చేసుకుంటారు. నేను ఎవరికి ఎటువంటి హాని కోరుకోలేదు కదా, ఇదొక పెద్ద సమస్య. ఈ రోజు ఎవరు నన్ను అర్థం చేసుకోరేంటి? వాళ్ళు న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఎన్ని సూసైడ్స్ చూస్తున్నారు. జస్ట్ సింపుల్ ప్రాబ్లం. ఆవిడ నన్ను అర్థం చేసుకోలేదు, ఆవిడ నన్ను అర్థం చేసుకోలేదు. సొల్యూషన్ ఏంటి? నన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేరు, సూసైడ్. వీళ్ళు అర్థం చేసుకోక అందరినీ అనుకోవటం జరగదు, ఎప్పటికీ జరగదు. ఏంటంటే నన్ను అర్థం చేసుకునేవాడు భగవంతుడు ఒక్కడే అన్నది అర్థం చేసుకుంటే చాలు. ఎవరో అర్థం చేసుకోలేదని సూసైడ్ చేసుకోవడం వల్ల ఫలితం ఏమీ రాదు. మానసిక ధైర్యం ఎవరు ఇవ్వగలరు? ఎగ్జాక్ట్లీ. నా ఉద్దేశాలను ఎవరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? దుఃఖంతో కూడా ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది? ఈ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసుకోవాలంటే భగవంతుడు ఎవరో మనకి భగవంతుడు పొందినవాడు ఎప్పుడు నిండుగా ఉంటాడమ్మా. అతన్ని తెలుసుకోవడానికి మనము కుతూహల పడుతున్నామా? అజ్ఞానంతో జంతువులు, చెట్లు వంటి జీవితాన్ని గడిపేస్తున్నామా? ఇవాళ రేపు ఎంతమంది కనీసం ఈ ప్రశ్నలు అడగడానికి ప్రయత్నిస్తున్నారు? కాలేజీల్లో మీరు ఇలాంటి క్వశ్చన్ డిస్కషన్ పెడితే ఆ వ్యక్తిని మిగతా ఫ్రెండ్స్ అందరూ వెలివేసేస్తారు. అట్లా జరుగుతుంది. సొసైటీ అంతా అలాగే అయిపోయింది. అన్ని కారణాలకు కారణమైన వ్యక్తిని నేను ఎదురుపడాలని కోరుకుంటున్నాను. ప్రతిదానికి వివరణ అవసరము. అతన్ని ఇప్పుడే పిలిచి నిలదీయాలని కోరుకుంటున్నాను. వ్యక్తి నాకు సమాధానం చెప్తాడంటే ఆయన ఈ రోజే నేను నిలదీస్తాను. ఆ వ్యక్తి ఎవరు? అతను భగవంతుడు అయితే అతను ఎవరు? అడగాల్సిన ప్రశ్న. ఆ భగవంతుడు ఎవరు అనేది మనం గుర్తించుకోవాలి.
భగవంతుడు ఉన్నాడా, ఉన్నాడని నిర్వచనం ఏమిటి? ఇదివరకు మనం ఆల్రెడీ సెషన్ లో కంప్లీట్ చేసిందే. మళ్ళీ కొంత జస్ట్ దేవుడని ప్రకటించబడే ఎవరైనా ఈ కింద నిర్వచనానికి సరిపోవాలి. ఏంటి? ఆయన ప్రతిదానికి మూలము, ప్రతి దాని మీద అధికారం ఉన్న మహోన్నతమైన వ్యక్తి అయి ఉండాలి. హీ హ్యాస్ టు బి ద ఓనర్, హీ హ్యాస్ టు బి ద అల్టిమేట్ కంట్రోలర్. ప్రతిదానికి ఆయనే యజమాని అయి ఉండాలి. ఆఫ్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని అనుభవించగల ఎంజాయర్ అయి ఉండాలి. దీనికి రుజువులు ఏమిటి? ఆనందించేది రుజువులు ఏమిటి? ఆనందించేవారు రుజువు. అతను యజమాని అయి ఉండాలి. యజమాని అయితేనే అతను ఆనందించగలడు. అవునా కాదా అన్న రుజువు ఏంటి? అతనికి అధికారం ఉండాలి. అతను అధికారం ఉన్నప్పుడు ఆయన యజమాని అవుతాడు. ఆయనకి అధికారం ఉందని రుజువు ఏంటి? ఆయన దాన్ని సృష్టికర్త అయి ఉండాలి. అప్పుడే ఆయన సృష్టి నిర్మాణం యొక్క రుజువు ఏమిటి? అతను సర్వ కారణాలకు కారణం అయి ఉండాలి. దీని గురించి భగవద్గీతలో 10:8 శ్లోకంలో ఏం చెప్తున్నారు చూద్దాం. భగవద్గీత చెప్పండి అమ్మా, ఎవరైనా చదువుతారా? అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధా భావ సమన్వితాః. నేనే సర్వములైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడను. సర్వము నా నుండియే ఉద్భవించుచున్నది. ఈ విషయమును సంపూర్ణముగా నెరిగిన బుధజనులు నా భక్తియందు నెలకొని నన్ను హృదయపూర్వకంగా అర్చింతురు. భగవంతుడు చెప్పాడు, నేనే సర్వమైన ఆధ్యాత్మిక భౌతిక జగత్తులకు కారణభూతుడు. స్పిరిచువల్ వరల్డ్ కూడా నా వల్లనే సృష్టించబడినాయి. ఏ పురాణంలోని ఎక్కడా కూడా ఇంత క్లియర్ గా భగవంతుడు చెప్పిన మాట వేరొకటి లేదు. మీరు ఎన్ని పురాణాలు చదివినా, విష్ణు పురాణం కానీ పద్మ పురాణం కానీ ఏది చదివినా సరే ఎక్కడా కూడా శివుడు తను నేనే భగవంతుడిని, నేనే సృష్టికర్తని, నేనే అన్ని సృష్టించాను అని చెప్పిన మాట లేదు. భగవద్గీతలో మాత్రం శ్రీకృష్ణ పరమాత్ముడు చాలా క్లియర్ గా చెప్పారు, నేనే క్రియేట్ చేశాను, నేనే భగవంతుడిని. నెక్స్ట్ 5.29 అమ్మా చదువుగలవా? భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. నా సంపూర్ణ భావన యందున్నవాడు నన్ను సర్వయజ్ఞములకు మరియు తపస్సులకు భోక్తుడుగాను, సకల గ్రహములకు మరియు దేవతలకు ప్రభువుగాను, సకల జీవులకు లాభములను గూర్చువానుగాను, శ్రేయోభిలాషిగాను తెలుసుకుని భౌతిక దుఃఖముల నుండి విడివడి పరమ శాంతిని పొందును. ఇందాక అడిగిన క్వశ్చన్లకే సమాధానం ఇది. ఇది కలిగిన వాడు, నా సంపూర్ణ భావన ఉన్నందు వ్యక్తి సర్వయజ్ఞములకు మరియు తపస్సులకు భక్తగాను, అన్నిటికీ ఆయనే ఈజ్ ద అల్టిమేట్ టు రిసీవ్. ఆయనే మనం అగ్రపూజకి అర్హుడు అని గ్రహించి సకల గ్రహములు మరియు దేవతలకు ప్రభువు. అతనే ప్రతి గ్రహానికి దేవతలకి ప్రభువు, జీవులకు లాభమును కూర్చువానిగను శ్రేయస్సు తెలుసుకుని భౌతిక దుఃఖముల నుంచి విడివడి పరమశాంతిని పొందుతున్నారు. గుర్తించగలిగిన వ్యక్తులు మాత్రమే ఆ పరమ శాంతిని గుర్తించుకుని, నన్ను ఫలానా వాళ్ళు అర్థం చేసుకోలేదు, వీళ్ళు అర్థం చేసుకోలేదు, నన్ను తరజుత్ ఎందుకు వస్తుంది, ఇవన్నీ ఆలోచించకుండా భగవంతుని మీద నిలబడగలుగుతున్నారు. అందుకని అతను చెప్పినట్లు అతనే అన్ని భౌతిక జగత్తుకి ఆధ్యాత్మిక జగత్తుని కూడా సృష్టించిన వ్యక్తి. ఆ యజమాని అతనే అధికారం ఉంది. ఎందుకంటే అతను సృష్టికర్త కాబట్టి. అతను ఎలా సృష్టి నిర్మించాడంటే సర్వకారణాలకి కారణం అతనే కాబట్టి. అది కాకుండా శ్రీ ప్రభుపాదులు వారు చెప్పినట్టు దేవుడు అని చెప్పుకునే ఎవరైనా ఏ మినహాయింపు లేకుండా ఈ ప్రమాణాలని కలిగి ఉండాలి. ఇది నెరవేర్చినట్లయితేనే అతను దేవుడు, లేకపోతే ఎటువంటి వ్యక్తి అయినా చెప్పలేని ఈ మానవులు ఎవరైనా సరే దేవుడు నేను చెప్పుకునే వాళ్ళందరికీ ఆయన చెప్పిన మాట. ఈ ప్రమాణాలకి పట్టణ మినహాయింపు లేకుండా ఈ ప్రమాణాలు కలిగి ఉన్న వ్యక్తి మాత్రమే దేవుడు. నెక్స్ట్, ఎవరినైనా దేవుడిగా ప్రకటించే ఏ వ్యక్తికి ఉంది? మళ్ళీ భగవద్గీత శ్లోకాల్లోనే చాలా క్లియర్ గా, ఇది మనం చూసుకున్న శ్లోకమే
శ్లోకాలే, వీళ్ళు ఒకసారి చదువుకుందాం. శ్లోకాలు చదువుతారు అక్క, లేకపోతే అర్థాలైనా చదివేసేయండి. నేను చదువు. చదవండి. సత్వం రజస్తమైతి గుణా ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాభావో దేహే దేహి నమవ్యయం. ఓ మహాబాహుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములను కలిగిండును. నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతిలో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. ఈ గుణములకి బుద్ధుడగును. బద్ధుడు అంటే బద్ధుడగును. ఈ గుణములకి బందీ అయి ఉంటాడు. మామూలుగా ఎవరైనా సరే ఈ త్రిగుణాలకి అతీతులు కారు. ఈ త్రిగుణాల్లో బంధించబడి ఉంటారు. ఈ త్రిగుణాల్లో బంధించి ఉన్న వ్యక్తి ఎవరైనా దేవుడు కాదు. నెక్స్ట్ చదువుతారమ్మా? ఇన్ని చదువుతావా? చదువమ్మా. తత్వాత్ సంజాయతే జ్ఞానం రజసే లోభ ఏవచ ప్రమాదమోహౌ తమసో భావతో జ్ఞానమేవ కా ఉంది మధ్యలో. భావతో జ్ఞానమేవచ. సత్వగుణము నుండి యథార్థ జ్ఞానము వృద్ధి నుండి, రజోగుణము నుండి లోభము వృద్ధి నుండి, తమోగుణము నుండి అజ్ఞానము, బుద్ధిహీనత, మోహము అనినవి వృద్ధి చెందుతున్నవి. సత్వగుణం నుండి జ్ఞానం, సత్వగుణం నుండి యథార్థ జ్ఞానము వచ్చును. రజోగుణం నుంచి భగవద్గీత పుస్తకం. తమోగుణం నుంచి అజ్ఞానం వచ్చును. బుద్ధిహీనత, మోహము అనేవి వృద్ధి చెందును. ఓకే, చదువుతారమ్మా? త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. వేదములు ప్రధానముగా త్రిగుణములకు సంబంధించిన విషయములను గూర్చి చర్చించును. ఓ అర్జున, నీవు ఈ త్రిగుణములకు అతీతుడు కమ్ము. సుఖ దుఃఖ ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమల నుండి, చింతల నుండి విడివడిన వాడి ఆత్మనిష్ఠుడు కమ్ము. వేదములు ప్రధానముగా త్రిగుణాలకు సంబంధించిన విషయాల గురించి చర్చించు. ఓకే, వేదాలు ఎందుకంటే త్రిగుణాల గురించి చర్చించడానికి. మనం త్రిగుణాలని అర్థం చేసుకునేదే స్పిరిచువల్ జర్నీ అన్నది చేయలేము. ఓకే, ఆ త్రిగుణాలను అర్థం చేసుకుని, ఓకే, ఓ అర్జున, ఈ త్రిగుణాలకి అతీతుడు కమ్ము, త్రిగుణాల నుంచి బయటికి రమ్ము. ఓకే ఓకే, ద్వంద్వముల నుండి మరియు యోగక్షేమములనుడి చింతల నుండి విడివడిన వాడివై ఆత్మనిష్ఠుడివై కమ్ము. ఏం చేయాలంటే భగవంతుడు చెప్తున్నది ఇది. సో బాటమ్ లైన్, ఈ భూప్రపంచం మీద, భౌతిక ప్రపంచంలో ఎవరైనా దేవుడు అని గుర్తించగలరు. దేవుడు అని మనం ఎవరిని గుర్తించలేము. ఎందుకంటే వాళ్ళు ఈ త్రిగుణాలకి బందీ అయి ఉంటారు. త్రిగుణాలకు అతీతుడు అయిన వ్యక్తి మాత్రమే భగవంతుడు. భౌతిక ప్రపంచంలో జన్మించిన ఏ మానవుని చైతన్యమైనా భౌతిక త్రిగుణాల వల్ల కలుషితం కాకుండా లేదు. ప్రతి ఒక్కడ గుణం కూడా కలుషితమైంది. కానీ దేవుడు త్రిగుణాలకి అతీతుడై ఉన్నాడు. అందువల్ల మానవులు ఎవరికి ప్రకటించుకునే సామర్థ్యము లేదు. వేదాలను అపౌరుషేయాలు అని పిలుస్తారండి. మానవుల చేత వ్రాయబడలేదు. అందువలన వేదాలను గురువుల పరంపరం వద్ద అధ్యయనం చేయడం ద్వారా దేవుని శాస్త్రాన్ని మానవులు అర్థం చేసుకోవచ్చు. మార్గము. మానవులు సృష్టించిన ఏ తత్వశాస్త్రం అయినా సరే భౌతిక స్వభావం యొక్క త్రిగుణాలకు ప్రభావితమై ఉంటుంది. సత్వగుణం, రజోగుణం, తమోగుణానికి ఉంటుంది. మానవుడు సృష్టించిన సంపూర్ణము కాదు. జీవిత లక్ష్యాన్ని పెట్టి అవి కొన్ని భాగాలలో వ్యవహరిస్తాయి. మానవులు సృష్టించింది ఏదైనా అంతే.
అవి తత్వవేత్తల జీవితంలో ఒక సంఘటన ద్వారా ప్రభావం అవుతాయి. చాలా సందర్భాల్లో ఆ సమస్యను పరిష్కరిస్తుంది కూడా. ఇది కూడా ఈ ఎగ్జాంపుల్ కూడా చూసాం మనము. మేక కింద వాటిని అవి ఆ పాలు పితికే వాటిలాగా ఉంటాయి, కానీ ఎంతసేపు పితికినా మనం తప్పుడు గురువుల దగ్గర ఉంటే ఇదే జరుగుతుంది. పితుక్కుంటూ పాలు వస్తాయేమో అని భావనలోనే గడిపేస్తాము. ఇవ్వడానికి చెప్పిన విషయం. మేకముడిలో మెడలో ఉన్న ఉరుగుజ్జులతో పాలు పితుకోవాల్సిన అనిపించవచ్చు, కానీ అలాంటి ఉరుగుజ్జుల నుంచి పాలు పితకడానికి ప్రయత్నించడం అవివేకము. తెలివైన వ్యక్తి భక్తి సేవను మాత్రమే స్వీకరిస్తాడు, స్వీయ సాక్షాత్కారానికి ఉన్న ఇతర ప్రక్రియలన్నిటినీ వదులుకుంటాడు. మానవుడు సృష్టిత్వాలన్నీ అజగళ స్థాన జ్ఞాన లాంటివి. శ్రీ చైతన్య చరితామృతంలో చెప్పిన మాటలు ఇవి. నెక్స్ట్ లైన్ వెళ్దాం. శాస్త్రాలు దేవుని వాక్యేనా? ఇది ఇదివరకు చూసిన సెషనే, దీని గురించి బ్రీఫ్ గా చదువుకుందాం. వేదంలో విత్ అంటే తెలుసుకోవడం, వేదం అంటే తెలుసుకోగలిగినది. అది రూట్ వర్డ్ మాట వేదానికి. ఓకే, వేదాలని పిలుస్తారు, అంటే మానవులు అపౌరుషేయాలని పిలుస్తారు. అది మానవులు రాయలేదు, చదువు చూసుకున్నాము. వేదాలు ఎవరు చెప్పారు? వారు చెబితే గణేష్ వినాయకుడు రచించారు, రాశారు. తరతరాలుగా దేవుని అధికారాన్ని నిర్వహించి కాపాడడం రాజుల కర్తవ్యం. రాజులందరూ దేవాలయాలు నిర్మించి వేద జ్ఞానాన్ని కాపాడుకోవడం కోసం బ్రాహ్మణులు బాగా చూసుకునేవారు. ఎప్పుడైతే అది మానేసిందో అప్పటి నుంచి వేదాలని వాటి ఇంపార్టెన్స్ తగ్గుకుంటూ వచ్చింది. రాజ్యంలో శాంతి శ్రేయస్సు కొరకే ప్రతి ఒక్కరికి శాస్త్రాలను నేర్పి బ్రాహ్మణులను సేవించే వాతావరణం కల్పించేవారు. ఇది రాజుల యొక్క ధర్మం. రాజులు చేయాల్సిన ప్రత్యేక ధర్మం ఏమిటంటే పోలీస్ స్టేషన్లు కట్టడం కాకుండా ఇవి నేర్పించగలిగితే పోలీస్ స్టేషన్లు అంటే అవసరం ఉండదు. బ్రాహ్మణులు తరతరాలుగా శాస్త్రాలను యథాతథంగా రాసి భవిష్యత్తు తరాల కోసం కాపాడేవారు. బ్రాహ్మణులు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే రాజులు వాళ్ళని పోషిస్తే, వీళ్ళు చేయాల్సిన కార్యక్రమం అంటే వీటిని తరతరాలుగా టీచ్ చేసి కాపాడాల్సిన బాధ్యత వాళ్ళది. భవిష్యత్ తరాల జ్ఞానాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా ఉండడానికి గురు పరంపర కాపాడింది. మనకు 4 రకాల పరంపరలు ఉన్నాయి. పుత్ర పరంపర, శ్రీ పరంపర, కుమార పరంపర. 4 సాంప్రదాయాల గురించి మనం చర్చించాము, మళ్ళీ దాని గురించి మాట్లాడుకుంటాము. 1,00,000 సంవత్సరాల క్రితం వెల్లడైన శ్రీమద్ భాగవతంలో భవిష్య పురాణ విభాగంలో భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది. మనం కరెక్టా కాదా అని చెప్పాలంటే దానికి ఎగ్జాంపుల్ గాను శ్రీమద్ భాగవతంలో భవిష్య పురాణ విభాగం అంటే 11th canto. ఈ గురించి డిస్కస్ చేసిన గుర్తుందమ్మా ఎవరికైనా? ఉద్యోగీత మాట్లాడుకున్నాము, ఉద్యోగీత నుంచి శ్లోకాలు చెప్పుకున్నాము. 11వ canto అంటే 10వ శ్రీకృష్ణ పరమాత్ముడు లీలల గురించి మాట్లాడితే 11వ స్కందం మాత్రం ఉద్యోగీత అంటారు. ఉద్యోగీత పదం విన్నారా? ఉద్దోడ తెలుసమ్మా? ఉద్దోడు ఎవరో? శ్రీకృష్ణుడి స్నేహితుడు కదా, శ్రీకృష్ణుడి కజిన్, శ్రీకృష్ణుడి స్నేహితుడు. అచ్చు శ్రీకృష్ణ పరమాత్మలాగే ఉంటాడు చూడ్డానికి. వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఉద్ధవ గీత అంటారు. ఉద్ధవ వస్తుంది రేపు నా ఆఖరి రోజు ఈ భూప్రపంచాన్ని వదిలేస్తున్నానని శ్రీకృష్ణుడు నిర్ణయించుకున్న ముందు రోజు ఉద్ధవునితో జరిపే సంభాషణ ఎలా ఉండాలి అని చెప్తాడు. రాబో కలియుగము ఎలాగుంటుందో అందులో ఆయన చెప్పుకోవచ్చు. ఈ రోజు అది మనం చదివితే నిజంగానా ఇది అప్పుడే రాసుందా అంటే అందులో రాసి ఉంటుంది అన్నమాట. ఏం రాసి ఉంటుంది? విద్య అమ్మబడుతుంది, తిండి అమ్మబడుతుంది. చదువుతున్నప్పుడు ఇందులో తప్పే ఉంది, కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే అది అంత కామన్ అయిపోయింది. ఆ రోజు అది ఎంతో ఆశ్చర్యమైన విషయం. నీళ్లు అమ్మబడతాయి. 30-40 సంవత్సరాల క్రితం ఎవరైనా ఊహించారా ఈ రోజు బాటిల్స్ నీళ్లు కొనుక్కోవాల్సి వస్తుంది అని? 30 సంవత్సరాల క్రితము దాహం వస్తే రోడ్డు మీద గొర్రెలు కనబడతా ఇల్లు తలుపు కొట్టేవాళ్ళు. కొడితే వాళ్ళు ఈ రోజు తలుపు కొట్టడానికి వీళ్ళకి భయం, తలుపు తీయడానికి వాడికి భయం. నిజంగా వాళ్ళు నీళ్ళు ఇస్తే తాగడానికి వీడికి భయం. ఇది పరిస్థితి. సో నీళ్లు కొనుక్కుందే మనకు ఆ సాటిస్ఫాక్షన్ లేదు.
అందులో రాసిన వాక్యం ఏంటండి? గాలి అమ్మబడుతుంది. ఆక్సిజన్ సిలిండర్ లేదే మన మనిషి బతకలేని పరిస్థితికి వచ్చేసాం ఆల్రెడీ కరోనా వైరస్ వల్ల. అవును. ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ కాదు, కంప్రెస్డ్ ఆక్సిజన్. ఈ సైజ్ బాటిల్స్ లో కంప్రెస్డ్ ఆక్సిజన్ అని అమ్ముతున్నారు. మీరు ఇవాళ అమెజాన్కి వెళ్తే దొరకట్లేదు, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టాక్. ప్రతి ఆఫీసులు, ప్రతి హాస్పిటల్స్, ప్రతి ఇల్లు కూడా ఈ ఆక్సిజన్ బాటిల్స్ కొనేసుకుంటున్నారు. రేపు ప్లేస్ ఉంటుందో ఉండదో అని. బట్ ఇది నెల రోజుల క్రితం 6 నెలల క్రితం ఈ విషయం చెప్పిన ఆశ్చర్యపడేవాళ్ళం. ఈ రోజు 5000 సంవత్సరాల క్రితం. ఇదంతా కూడా ఉద్ధవ గీతలోని శ్రీకృష్ణ పరమాత్మ రాశారు. చాలా రాసి ఉంటుంది. భోజనం అన్నది కూడాను ఒక 50-60 సంవత్సరాల క్రితం వాళ్ళకి చెబితే ఆశ్చర్యపడే వాళ్ళేమో. భోజనం అమ్ముకోవడం ఏంటి? హోటల్లో లేదు, మహా అయితే సత్రం ఉండేది. ఊర్లో ఏదైనా ఊరు వెళ్లాల్సి వస్తే ఆ ఊళ్ళో దేవుడి గుడికి వెళ్తే వాళ్ళు ప్రసాదం పెట్టేవారు, ఇలా పనులు చూసుకుని మళ్ళీ వాళ్ళు ఊరు వచ్చేసేవారు. ఈ రోజు అలా లేదే, ఈ రోజు అసలు అది లేనే లేదు. సో లక్షల సంవత్సరాల క్రితమే వెల్లడైన శ్రీమద్ భాగవతం భవిష్య పురాణ విభాగంలో భవిష్యత్తు గురించి మాట్లాడబడింది. ఇది ఇంకా 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 జరగాల్సినవి చదవలేని పరిస్థితి. అందులో నది మొక్క మొలకడానికి నిరాకరిస్తుంది, మొలకడానికి నిరాకరిస్తుంది అని రాస్తుంది. అంత కలుషితం అయిపోతుంది. చూస్తున్నాము, మనిషి బతకడానికి మరో మనిషి శరీరాన్ని తింటాడు. ఇళ్లలోని వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే ఎప్పుడు పోతారా తిందాము అని వెయిట్ చేస్తారు. అంటే ముందు రోజుల ప్రభుజీ ఏమ్మా రాబో తరాలకి ఈనాడు అవ్వదు. అది ఇంకో 1000, 2000, 5000 సంవత్సరాల తర్వాత జరిగింది. 10,000 కలియుగం 10,000 సంవత్సరాలకి ఈ ఇస్కాన్ ఉండదు. పరిణామం జపించే మనిషే ఉండడు. ఎక్కడైనా ఈ రోజు మనం హిమాలయాల్లోకి వెళ్తే అక్కడ తపస్సు చేసుకునే వ్యక్తులు కనబడతారు. ఎవరైనా భజన చేసుకోవాలంటే కొండల్లోనూ రాళ్లలోనూ దాగుండి భజన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందండి. నాస్తికత్వం వచ్చేస్తుంది. ఈ రోజు మనం పుణ్యాలు చేస్తే మళ్ళీ మనిషిగానే పుడతాము అన్న భావంలో ఉన్నవాళ్ళు కూడా ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. సంవత్సరాల తర్వాత పుడితే ఈ పాఠం చెప్పడానికి మనిషి ఉండడు, ఈ భజన మనిషి ఉండడు. అది ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలు, గ్రహించాల్సిన విషయాలు. ఆ భవిష్య పురాణం చదువుతుంటే భయంకరంగా ఉంటుంది. 20 ఎత్తుంటారు మనిషి, అంత హైట్ కి వచ్చేస్తారంట. వెజిటేరియన్ అన్నది కనబడదు. సో ఇదంతా భవిష్య పురాణంలో రాసింది. అలాగే కురురాజు ధృతరాష్ట్రుడు సహాయకుడైన సంజయ్ని ఈ భౌతిక ప్రపంచం తన కోసం వివరిస్తాడు. ఇది మహాభారతంలో రాసింది. ఇది మహాభారతంలో రాసిన వాక్యాలు. ధృతరాష్ట్రుడికి కనబడదు, అందుకు కనబడక సంజయ్ని అడుగుతాడు. భగవద్గీత అంతా కూడా ధృతరాష్ట్రుడు సంజయుడికి మధ్య జరిగే సంభాషణ. భూమి ఎలాగుంది అంటే సంజయుడు వర్ణిస్తున్నాడు. ఒక వ్యక్తి తన అర్థంలో ఎలాగైతే చూసుకుంటాడో అలాగే సుదర్శన్ అనే ద్వీపం కూడా చంద్రుని క్షయలో అలాగే కనబడుతుంది. భూమి ఎలా కనబడుతుందో చెప్తున్నాడు. ఈ 2 భాగాలు రావి చెట్టు ఆకుల్లాగా కనిపిస్తున్నాయి. 2 భాగాలు రావి చెట్టు ఆకుల్లాగా కనబడుతున్నాయి. మరో 2 భాగాలు పెద్ద కుందేల్లాగా కనబడుతుంది. ఇవన్నీ రకరకాల ఆకులు కూర్చే మొక్కలతో అన్ని వైపులా చుట్టుముట్టి ఉన్నాయి. ఇప్పుడు మహాభారతంలో ఉన్న సెంటెన్స్ లేనమ్మా, విశ్వపర్వంలో ఉంది. ఇది చెప్తున్నాడు. ఇలా 2 ఆకులు, రావి చెట్టు ఆకులు ఒక కుందే కూర్చున్నట్టు ప్రతిబింబం కనబడుతుంది. ఓకే, ప్రతిబింబం కనబడింది. దాన్ని మనం తిప్పితే ఇలాగ వస్తుంది. ఓకే, దీన్ని మనం మరీసారి తిప్పితే భూమి. ఈరోజు మనం చూస్తున్న భూమి మ్యాప్ ఇది. ఈరోజు మనకు కనబడుతున్న ఖండాలు మహాభారతంలో వర్ణించిన సెంటెన్సెస్. సంజయ్ ధృతరాష్ట్రుడికి మధ్యన జరిగిన సంభాషణ. సో వేదాలు మనం ఎవరో రాసినవి అని అనుకోకుండా ఉండడం కోసం చిన్న నిదర్శనలుగా మీకు చూపెడుతున్నా.
విషయాలు. ఓకే, ఇది కేవలం భగవంతుని వాక్కు వ్యాసుని రూపంలో మనకి ప్రజెంట్ చేశారు. ఇది మనం చదువుకోగలడం ఇండియాలో అట్లీస్ట్ మన అదృష్టం. చదువుకోగలేకపోవడం అనుకున్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటాం. ఇందుకు చాలా శాస్త్రాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న వివిధ ప్రదేశాలలో శాస్త్రాలు బయటపడతాయి. ఆ ప్రాంత ప్రజల పరిస్థితి ఆధారంగా నిజము బహిష్కరమవుతుంది. ఇది కూడా మనం చదువుకున్నదే. ఎందుకు బయటపడుతుంది. యేసు పూర్తిగా ఆత్మ సాక్షాత్కారమైన వాడైనను, కానీ ఏమి చెప్పాడంటే, నేను చాలా ఎక్కువ చెప్పగలను, కానీ మీరు దానిని భరించే స్థితిలో లేదు. అక్కడే ఉంది, అంతే ఉంది, అంతే ఇవ్వబడింది. అంటే ఆ రోజు భక్తులు అక్కడున్న మనుషులకి, ఆ ప్రదేశానికి ఉన్న మనుషులకి ఇంత ఎక్కువ నాలెడ్జ్ ఇచ్చినా వీళ్ళు తీసుకోలేదు. వాళ్ళకి అంతే నాలెడ్జ్ ఇచ్చారు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు మస్కృష్ణ గారు. గీత అర్జునుడికి బదులు దుర్యోధనుడికి కృష్ణుడు చెప్పుంటే యుద్ధం ఆగేదా? దుర్యోధనుడు ఆ స్థితిలో కూడా లేడు. రాయబారంలో చెప్పడం జరిగింది. అయినా సరే అవతల వాళ్ళ స్థితిని బట్టి వ్యక్తులు వాళ్ళు ఎంత జ్ఞానాన్ని బోధించగలరో అంత జ్ఞానాన్ని మాత్రమే బోధించగలరు. అంతమంది ఉన్నా సరే కేవలం అర్జునుడినే ఎందుకు ఎంచుకోగలిగాడు? అర్జునుడు అర్థం చేసుకోగలడు అన్న నమ్మకం శ్రీకృష్ణుడికి ఉంది. కాబట్టి ఎవరో కూడా ఇలాంటి ప్రశ్న అడిగారు, మీరు ఇంత చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు ఇస్కాన్లోని, మరి చాగంటి కోటేశ్వరరావు గారు ఎందుకు ఇవన్నీ చెప్పండి? చాగంటి కోటేశ్వరరావు గారి దగ్గర మీరు 1-on-1 కూర్చుంటే ఆయనే ఇన్ని విషయాలు చెప్తారు. ఆయన తెలియక కాదు, సభలో కూర్చున్నప్పుడు అంతమందికి చెప్పినప్పుడు ఆయన అంతమందికి ఏ విషయం సరిపోతుందో అంతవరకే చెప్పుకొస్తారు. వేలల్లో ఉంటారు కదా అక్కడ పబ్లిక్. విజయస్వామి దగ్గర కూర్చుంటే ఆయన ఇంతకంటే చెప్తాయి, ఈ విషయాలు ఇంతకంటే చక్కగా చెప్పగలుగుతారు. మనకి ఆయనకి అనిపించిన నాడు మనకు అవి చెప్తారు. అదే జరిగింది ఆ రోజు. క్రిస్టియానిటీ దగ్గర అక్కడ జరుగుతున్న ప్రాబ్లమ్స్ వెళ్ళినప్పుడు నేను మీకు చాలా చెప్పగలను, కానీ ఇప్పుడు మీరు దాన్ని భరించే స్థితిలో మీకు ఇది చాలు. ఈ 10 కమాండ్మెంట్స్ ని ఫాలో అవ్వాలి. ఈ 10 సూత్రాలని మాత్రం మీరు ఫాలో అవ్వగలిగితే అదే గొప్ప. ప్రవక్తలు ఇలా చెప్పవలసింది, కనీసం మీ తల్లిని మరియు సోదరుని సంభోగంలో పాల్గొనవచ్చు. దరిద్రమైన పరిస్థితిలో ఉండేది మహమ్మద్ దగ్గరికి. ఇస్లాం ఉన్న ప్రదేశం ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఉండే ప్రదేశం తాలూకా పరిస్థితి. సో యేసు మరియు మహమ్మద్ ప్రవక్త భగవద్గీత వర్ణాశ్రమ ధర్మాలను ఇంత తక్కువ స్పృహలో ఉన్న వారికి బోధించగలిగేవారా? అది దుర్యోధనుడికి భగవద్గీత చెప్పినట్లే. వేదాలు, ఖురాను, బైబిల్ మరియు అన్ని అధీకృత శాస్త్రాలు ఒకే సందేశాన్ని చెప్తున్నాయి. అన్ని శక్తివంతమైన మహోన్నతమైన వ్యక్తి భగవంతునికి లొంగిపోండి, భగవంతునికి మీరు లొంగండి అని అన్ని చెప్తున్నాయి. కానీ వీళ్ళు వినటలేదు. మనం అర్థం చేసుకోవడంలో ప్రాబ్లం ఉంటుంది. పరమాత్మ అల్లా ఉన్నాడు అని ఇస్లాం చెప్తుంది. ఇస్లాం అన్న పదం అంటేనే లొంగిపోవటం, సరెండర్. ఇస్లాం అంటేనే సరెండర్. తర్వాత జన్నత్, దేవుని నివాసం లేదా జన్నాహం, నరకానికి వెళ్తారు. ఇస్లాంలో కూడా చెప్పేది అదే. సందేశం కూడా అదే. మిగతా అన్ని వీటిలో నాకు పూర్తిగా లొంగిపోండి. వేద గ్రంథాలు అదే సంపూర్ణ. ఓకే, ఇది కూడా మనం ఎగ్జాంపుల్ కూడా చూసాం. మనం ఏ అంటే ఏమిటి? యాపిల్. యాపిల్ అంటే ఏమిటి? 1వ క్లాస్ ఉన్నది ఏంటి? యాపిల్. ఏ ఫర్ యాపిల్ అంటే ఏతో స్టార్ట్ అవుతుంది. అదే కొంచెం పెద్దగిన కుర్రాళ్ళని యాపిల్ అంటే ఏంటంటే, యాపిల్ అంటే ఒక ఆరోగ్యకరమైన పండు. ఇచ్చే యాపిల్ అంటే ఏంటి అంటే ఒక ఆరోగ్యకరమైన పండు. నెక్స్ట్ స్టేజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీకి వెళ్ళగలిగితే వాళ్ళు ఏం చెప్తారు? యాపిల్ అన్నది ఎరుపు రంగు లేదా పసుపు రంగులో వచ్చింది, ఫలానా పర్టికులర్ ఫ్యామిలీ, పర్టికులర్ బొటానికల్ నేమ్ ఒకటి ఇచ్చి దానికి చెందింది. ఇంకా పెద్ద డిక్షనరీలోకి వెళ్తే ఏంటంటే ఇది గులాబీ జాతికి చెందిన ఒక రకమైన వృక్షము, దీని నుంచి ఈ పండు వస్తుంది, ఇది జరుగుతుంది.
అదేంటి ఆ డిక్షనరీ అర్థమైన వాడి కోసం ఇచ్చిన పదం, ఏ ఫర్ యాపిల్ అనేది 1వ క్లాస్ వాడి కోసం ఇచ్చిన. ఇలాగా అవతల వాళ్ళ స్పృహ బట్టి కూడా రివీల్ అవ్వడం జరిగింది. అదే దేవుని గురించి అన్ని గ్రంథాల్లోనే ఇవ్వబడింది. దేవుని రూపం ఇస్లాంలో దేవుని రూపం నిరాకారం, ఇస్లాంలో బ్రాహ్మణ నిరాకారం, అవగాహన నిరాకారం. క్రిస్టియానిటీలో ఏం రాశారు, అదృశ్య దేవుని స్వరూపము మొత్తం సృష్టిలో మొదటివాడు. వేదిక దాంట్లో కృష్ణుడు సచ్చిత్ ఆనంద విగ్రహ అని పిలుస్తారు. అతని ఆధ్యాత్మిక స్వరూపం శాశ్వతార్థము, జ్ఞానము మరియు ఆనందము యొక్క స్వరూపము. మీద అన్ని ఒకలాగే ఉంటాయి. దేవుడు రోజువారి చర్య. మనం ఇస్లాంలోని దేవుడు రోజు ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమీ లేదు. అల్లా ఏం చేస్తాడయ్యా ఈ టైంలో అంటే ఎక్స్ప్లెనేషన్. క్రిస్టియన్లో అతనికి దేవుడు రోజు ఏం చేస్తాడో కూడా క్లియర్ గా లేదు. వేదాల్లో మాత్రం చాలా క్లియర్ గా ఉంది. కృష్ణుడు ఏం చేస్తుంటాడు అంటే ఆవులు కాస్తుంటాడు, వేణువు వాయిస్తుంటాడు, సాయంత్రం అయ్యేసరికి డాన్స్ చేసుకుంటుంటాడు, బృందావనంలో ఆడుకుంటూ ఉంటాడు. ఇలాగ ఇంత క్లియర్ గా మనకి వేదాల్లో ఇవ్వబడింది. మిగతా వాటిలో ఎక్కడైనా చూస్తే గౌక్కని వాళ్ళ దేవుని నిర్వచనం, క్రిస్టియానిటీ ఇస్లాంలో కానీ దేవుని నిర్వచనం ఏంటంటే ఒక ఓల్డ్ మ్యాన్ కూర్చోబెడతారు, వృద్ధాప్య వ్యక్తిని చూపెడతారు. అంతే కదమ్మా. ఎప్పుడైనా వాళ్ళ భాష క్రిస్టియానిటీలో కానీ దేవుడి నిర్వచనం చూపించుకుంటే, హిందూయిజంలో అలా ఉండదే. దేవుడు ఎప్పుడు కూడా, కృష్ణుడు ఎప్పుడు కూడా 150 సంవత్సరాలకి కూడా నిత్య యవ్వనంతో ఉండేవాడు. చాలా క్లియర్ గా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన వేదాల్లో ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఎంత చూసిన విషయాలే. సత్యాన్ని తెలుసుకోవడం కోసం అనేక గ్రంథాలలో ఏ గ్రంథాన్ని అనుసరించాలి, ముందు వేదాల ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. వేదాలంటే ఏమిటి? ఈ శ్లోకాలు చదువుకుందాము. ఇక్కడతో చదువుతారమ్మా భగవద్గీత 2.46 శ్లోకం. సర్వతే సంప్లితోదకే తావత్ సర్వేషు వేదేషు బ్రహ్మణస్య విజానతః. చిన్న నూతి వలన కలుగు ప్రయోజనాలన్నీను శీఘ్రమే పెద్ద జలాశయమునందలి జలము చేత సిద్ధించినట్లు వేదముల సమస్త ప్రయోజనములు వాని అంతరార్థమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. సో ఇది మళ్ళీ భగవంతుని పొటెన్సీ చెప్పడం కోసం చెప్పిన వ్యాఖ్యానం. చిన్న నూతిలో నీళ్లు మనకి ఎలాగా దాహం తీర్చగలదో, అలాగే పెద్ద జలాశయంలో నీళ్లు అదే పని చేయగలదు. వేదాలు సమస్త ప్రయోజనాలు వాటిని అంతర్ధమును గ్రహించిన వానికి సిద్ధించుచున్నవి. మొత్తం ప్రపంచం తాలూకా దాన్ని కండెన్స్డ్ వెర్షన్ ఈజ్ వేదము అని. సత్యాన్ని తెలుసుకోవడానికి అనేక గ్రంథాలు, ఏ గ్రంథాన్ని అనుసరించాలి? ఇవి యుగాన్ని బట్టి, కల్పాన్ని బట్టి ఏది మనం ఫాలో అవ్వాలి అని చెప్పి వేదవ్యాసులు గారు చెప్పుకొస్తున్న విషయాలు. వేదాలేంటి, వేదాంగాలేంటి, ఉపవేదాలేంటి, ఎన్ని వేదాలు ఉన్నాయి, ఏ వేదం చదువుకుంటే ఏమొస్తుంది, అంతా కూడా మనం 3rd సెషన్ లో చూసాము. కానీ మళ్ళీ ఇక్కడ కొంత బ్రీఫ్ గా డిస్కషన్ వచ్చింది. ఇక్కడ ఆపుదామా అమ్మా, కంటిన్యూ చేసుకుందామా? ఈ శ్లోకంతో ముగించుకుందాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ వద్దాం. 15.10 అండి. సర్వస్వ చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైః సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్విత్త విదేన చాహం. నేను సర్వుల హృదయమునందు నిలిచి ఉన్నాను. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి కలుగుచున్నవి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడను. వాస్తవమునకు వేదాంతకర్తను, వేదములు నెరిగిన వాడిని నేనే. వేదాల గురించి చెప్పుకొస్తూ భగవంతుడు చెప్పిన మాటలు ఇవి. నా నుండి ఏ స్మృతి, జ్ఞానము, మరుపు, ఈ 3 కూడా భగవంతుడి నుంచే వస్తున్నాయి. నేనే సమస్త వేదముల ద్వారా తెలియదగిన వాడును. ఏ వేదం చదువుకున్నా సరే చివరికి నన్ను తెలుసుకోవడానికే ఇది ఉపయోగపడుతుంది. వాస్తవునకు వేదాంతకర్తను, వేదమును నెరిగిన వాడను నేనే.
వేదాన్ని రచించిన వాడిని, వేదం తెలిసిన వాడిని కూడా నేనే. క్లియర్గా కూడా మీకు మళ్ళీ మొదటి నుంచి చెప్పుకొస్తున్నా, భగవద్గీత చదువుకోవడం ఎందుకంటే కృష్ణుడు భగవంతుడు ఎవరు, భగవంతుడు శ్రీకృష్ణుడు అని తెలుసుకోవడం. అంత చదివి కూడా భగవద్గీత చదివి కూడా నేను ఆ మాట అర్థం చేసుకోగలకపోతే భగవద్గీతగా నేను చదువుతాను అని చెప్పుకోవడం కూడా దాన్ని అర్థమవుతుందమ్మా. సో నెక్స్ట్ క్లాస్ ఇక్కడ నుంచి వేదాల గురించి మాట్లాడుకుని వేదాల భగవంతుడిని ఎలా స్తుతించారు, వేదాలు భగవంతుడికి ఎటువంటి రికగ్నేషన్ ఇచ్చింది, మనకి ఉన్న 18 రకాల వేదాలు గురించి కూడా మాట్లాడుకున్నాం కదండి. వేదాలు ఎన్ని విధాలుగా విభజించవచ్చు, సత్యగుణం వాళ్ళకి ఏంటి, సత్వగుణం వాళ్ళకి ఏంటి, రజోగుణం వాళ్ళ ఎటువంటి వేదాలు, తమో గుణం వేదాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఒకసారి దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా ఎవరికైనా? అర్థమవుతుందమ్మా ఇది? ఎందుకంటే జనరల్ గా బ్రేక్ ఇవ్వకుండా జరిగే క్లాస్ మనం బ్రేక్ ఇస్తున్నాం. బట్ అర్థమవుతుంది ప్రభుజీ, అర్థమవుతుంది కదమ్మా. అంటే అర్థమవుతున్నట్టే ఉంది కానీ ఏదో అర్థం మళ్ళీ చెప్పలేకపోతున్నాను, అసలు పాయింట్లు అన్నాయి అర్థమవుతున్నాయి. అంటే ఇంకా డీప్ గా ఇంకా బాగా ఎదురావాలి మాకు. అదే ఫాలో అవ్వలేకపోతున్నామా? అంటే మీరు చెప్తున్నప్పుడు అర్థమైపోతుంది, మళ్ళీ తర్వాత అలాగా అంటే మళ్ళీ మనం మననం చేసుకోవాలమ్మా అవన్నీ మళ్ళీ చూస్తే. అంటే ఫస్ట్ టైం వినడం కదా, అందువల్ల అలా. కృష్ణ ప్రభు చెప్పండి ప్రభు. అంటే ఎలా ఉందంటే ప్రభు, హోమియోపతి మెడిసిన్ తీసుకుందామా లేకపోతే అలోపతి మెడిసిన్ తీసుకుందామా, మనకి ఉన్న ప్రాబ్లం అన్నట్టుగా ఉంది ప్రభు. సో అక్కడ ఎలా అంటే మెడిసిన్ రెండు పనిచేస్తాయి. ఆ డాక్టర్ మంచి ఎక్స్పీరియన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ మీద ఉన్న మన కాన్ఫిడెన్స్ బట్టి అది వ్యాధి కనిపించినట్టుగా ఉంది ప్రభు. సో ఇప్పుడు ఎలా అంటే మనకి పూర్వం నుంచి వేరే దేవుళ్ళని మనం కొలవడం, లేకపోతే మన ఫ్యామిలీ ద్వారా మనకి అలవాటైన దేవుళ్ళతో కొలవడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు కృష్ణుడు మాత్రమే దేవుడు, మిగతా దేవుళ్ళందరూ డెమి గాడ్స్ అనేది అది యాక్సెప్టెన్స్ కొంచెం టైం పడుతుంది. సో కరెక్ట్ అని చెప్పారు ప్రభు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను డాక్టర్ అన్నారు కాబట్టి గుర్తుకొచ్చింది. నా 40 years అప్పుడు 40th బర్త్డే అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ 40 ఏళ్ళు వచ్చేది, ఆయన జాగ్రత్తలు చెప్తున్నాడు. అయ్యా మీకు 40 ఏళ్ళు వచ్చాయి, ఇవన్నీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, కళ్ళుకి చూసుకోవాలి. సార్ క్యారెట్స్ తింటే కళ్ళు బాగుంటాయి అంటారు కదా, క్యారెట్స్ తిన్న ఎక్కువ తినమంటారా అని. 40 ఏళ్ళు వచ్చిన తర్వాత మీరు ఎక్కువ తినడం వల్ల మంచి జరుగుద్ది అనుకోకూడదు, ఏది వదిలేయాలి ముందు నిర్ణయించుకోండి అన్నాడు. 40 ఏళ్ళు అయిన తర్వాత ఆరోగ్యం చూసుకోవాలంటే తినడం వల్ల ఏం రాదండి, వదిలేయాల్సిన వాళ్ళనే ఆరోగ్యం వస్తుంది అని. అలాగా మనకు కూడా 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇదే ప్రాబ్లం ప్రభుత్వం. 10 ఏళ్ళ పిల్లడికి చెప్తే ఇంత ప్రాబ్లం ఉండదు, వాడికి ఏమి తెలియదు కాబట్టి మన బ్యాగేజ్ ఎక్కువైపోయింది. ఆ బ్యాగేజ్ వదిలించుకోవడానికి చాలా ఈజీ పని కాదు అది. అందుకే ప్రభు ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు, యూరోపియన్స్, అమెరికన్స్, వాళ్ళకి ఎంతమంది దేవుళ్ళతో సాంగత్యం లేదు. సో వాళ్ళకి అసలు కాదు. సో వాళ్ళకి కన్విన్స్ అయ్యి వాళ్ళు కంప్లీట్ గా డీప్ గా కృష్ణ కాన్షియస్నెస్ రావడానికి ఈజీ అవుతుంది. వాళ్ళు చాలా హ్యాపీనెస్ వాళ్ళ దాంట్లో బ్లిస్ పొందుతున్నారు ప్రభు. వాళ్ళు చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభు. మనం ఇక్కడ ఇండియాలో పుట్టి మనం కనెక్ట్ అయ్యి మన తెలుగులో సంస్కృతం మెలుక్కుపోయి ఉండి మనకు అర్థం అవుతాయి శ్లోకాలు కూడాను. మనం ఎందుకు వాళ్ళలాగా అంతలా తొందరగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అని అదొకటి ఎందుకో అలా డౌట్ ఉంటుంది ప్రభు. వాళ్ళు క్లీన్ స్లేట్ గా ఉన్నారు. మనకు కరెక్ట్, వాళ్ళకి అప్పటిదాకా ఏమీ రాసలేదు, దీని గురించి ఏమీ తెలియదు, ఫస్ట్ టైం ఈ నాలెడ్జ్ వింటున్నారు, అందువల్ల వాళ్ళు దానికి అడాప్ట్ అవ్వగలుగుతున్నారు. మనకేంటంటే అప్పుడు అక్కడ విన్నాము, దానివల్ల మనకి కొత్త బ్యాగేజ్, మళ్ళీ అదే పదం వాడుతున్నాను, బ్యాగేజ్, అది ముందు చెరపడం పెద్ద పని, చెరిపిన తర్వాత కొత్తది రాసుకోవాల్సి వస్తుంది. 10 ఏళ్ల పిల్లలకి చెప్పినట్టు ప్రభుజీ వాళ్ళకి చెప్పడం వాళ్ళకి చెప్పడం 10 ఏళ్ల పిల్లలకి చెప్పినట్టు ప్రభుజీ తొందరగా పడతారు. కరెక్ట్ అమ్మా, అదే కరెక్ట్. మనకేంటంటే ఒక వయసు వచ్చేసరికి నాకు అన్ని తెలుసు ఒకటి, నేను ఎలా ప్రతిదీ అన్ని కూడా ఒకటే, అన్ని భగవంతుల్లో ఒకటే,
మనకి ఎవరు చుట్టుపక్కల చూసి మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రోజు కూడా చెప్తుంది ఏంటంటే మిగతా వాళ్ళని ఎవరిని అగౌరవపరచాల్సిన పని లేదు, సూర్యుడిని అగౌరవపరచాల్సిన పని లేదు, హనుమంతుని అగౌరవపరచాల్సిన పని లేదు, వినాయకుడిని అగౌరవపరచాల్సిన పని లేదు. అయితే కరెక్ట్ సెన్స్ లో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, తెలుసుకొని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా పూజిస్తే వినాయకుడు సంతోషిస్తాడు. వినాయకుడి దగ్గరికి వెళ్ళి మనం ఈసారి పూజలకి రాసి పుస్తకాలు అకౌంట్ పుస్తకాలు కాదు, భగవద్గీత పుస్తకం పెడితే ఆయన సంతోషిస్తాడు. వినాయక పూజ భగవద్గీత ఆయన రాసిన పుస్తకం అది. బాబు భగవంతుడా నాకు చదువుతున్నాడు, నువ్వు నన్ను దీవించి నన్ను చదివేలాగా చెయ్యి అడిగితే అప్పుడు ఆయన పూజించింది ఆ భగవంతుడే. అప్పుడు మనకి భగవంతుడు ఆయన పూజిస్తున్న కొద్దీ ఆయన మొమ్మాడి పడిపోవడం తప్పితే ఏమి జరగదు అక్కడ. కరెక్ట్ ప్రభుజీ, బాగా చెప్తున్నారు ప్రభు, చాలా బాగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభు, చాలా బాగుంది ప్రభు. వెరీ గుడ్, థ్యాంక్స్ ప్రభుజీ. ఇది మీ ఆశీర్వాదం మీరు వింటున్నారు, నాకు జరుగుతుంది. చాలా బాగుంది ప్రభు. జూమ్ లోకి వచ్చాక ఈ సెషన్స్ ఎలా జరుగుతాయి అని బాధపడ్డ రోజు ఈ రోజు చాలా మంది వింటున్నారు, చేస్తున్నారు. ఇది ఎలాగా మనం ఇది అర్థం చేసుకుని అరగంట నిలబడుతున్నట్టు అనిపిస్తుంది, తర్వాత వదిలేస్తూ ఉంటాం. ఎందుకు అలా జరగకుండా ఉండాలి అంటే సాధన లేక మెయిన్ చేయాల్సింది చాంటింగ్. ఈ స్టేజ్ కి వచ్చేసాక సత్సంగము కనీసం 4 నుంచి 8 రౌండ్స్ చాంటింగ్ మాకు అలవాటు చేస్తారు. వాటికి మీరు రోజుకి 4 నుంచి 8 రౌండ్స్ చాంటింగ్ చేయాలి. అట్లీస్ట్ 4 రౌండ్స్ చాంటింగ్, కనీసం 1 రౌండ్ తో స్టార్ట్ చేయండి, బట్ ప్రతిరోజు క్రమంగా చేయాలి. చేయడానికి పెద్ద సమస్య ఏమి ఉండదు. ఫస్ట్ రౌండ్ చేయడానికి 10 నిమిషాలు 12 నిమిషాలు పడుతుంది, మాక్సిమం 8 నిమిషాలు పడుతుంది, 8 నుంచి 9 నిమిషాలు. 4 రౌండ్స్ చేయడానికి అరగంట మనం ఇవ్వగలగాలి. అరగంట కూడా ఇవ్వలేకపోతే స్పిరిచువల్ జర్నీ కష్టం. మాకు ఒక్క రౌండ్ 15 నిమిషాలు పట్టేస్తుంది ప్రభుజీ. అంతేనమ్మా, మొదట్లో అలాగే ఉంటుంది. 108 మంత్రాలు, మంత్రం కూడా చిన్నది కాదు, కూడా పెద్దది. స్పష్టంగా ఒక్కొక్క పూస మీద చెయ్యి పెట్టి ఒక్కొక్క మంత్రం క్లియర్ గా చదవాలి. 15 నిమిషాలు పడుతుంది. నాకు మొదట్లో చాంటింగ్ చేయాలంటే 4 గంటలు పట్టేస్తుంది. 16 రౌండ్స్ 4 గంట 15 నిమిషాలు పట్టే, తర్వాత 12కి వచ్చింది, తర్వాత అలాగే 8, 9 మధ్యలో ఉంటుంది. ఈరోజు 1 చాంటింగ్, 2 అసోసియేషన్. మాకు ABC చెప్తారు. ఫస్ట్ అంటే మిగతా భక్తులతో సంభాషణ చేయాలి, డిస్కస్ చేయాలి. బి అంటే బుక్స్, బి అంటే బుక్స్ చదవాలి, సాహిత్యం చదవాలి. సి అంటే చాంటింగ్. 4 is డివోషన్, ABCD. 4వది డివోషనల్ ప్రేయర్, రోజు దండం పెట్టుకోవాలి, పూజ చేసుకోవాలి. ఓకే, ఫాలో అవ్వాలి. అసోసియేషన్ 2 బుక్స్, సి చాంటింగ్, 4 డివోషన్. చదువుకోవచ్చు. అందరి దగ్గర భగవద్గీత పుస్తకం ఉండాలమ్మా, వాటికి ఉండాలి. లేదు అంటే చెప్పండి, నేను పోస్ట్ చేస్తాను. కొరియర్ పనిచేస్తుంది. ఎందుకంటే మనకి 12 సెషన్లు అయిపోతాయి, ఇంకో 3-4 సెషన్స్ లో. ఆ తర్వాత ఏం చేయాలంటే భగవద్గీత చదువుకోగలిగితే బాగుంటుంది. నాకు ఈ శ్లోకాలన్నీ, భగవద్గీత శ్లోకాలన్నీ తెలుగు టైపింగ్ చాలా పని అవుతుంది. ఆ పుస్తకం దగ్గర పెట్టి మనం ఎవరి పుస్తకం వాళ్ళు చూసి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది శ్లోకం. ఎందుకంటే ఒక్కొక్క శ్లోకానికి చాలా అర్థం ఉంటుంది. ఇంగ్లీష్ లో నాకు తెలుగులోని PDF ఫైల్ కానీ ఎక్కడ ఏమి దొరకలేదు. ఇంచుమించు ఇస్కాన్ అందరికి ఉత్తరాలు రాశాం, ఎవరు ఎక్కడి నుంచి నాకు రెస్పాన్స్ రావట్లేదు. భగవద్గీత పుస్తకం కనీసం కొన్ని నెల రోజుల్లో మనం ఈ సెషన్స్ అయ్యే లోపల సంపాదించుకోగలగాలి. లేదంటే చెప్పండి, సెండ్ ఇట్ వేర్ అదర్. సరే, నరసింహ తీసుకుందామా? ఎవరు పాడతారు? రాణిమాతాజీ పాడతారమ్మా? రాణి గారు ఉన్నారండి? హరి గారు పాడండి.
లలితా జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహ నరసింహదేవ జయ నరసింహ జయ ప్రహ్లాద జయ 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 ప్రభు జయ జయ గురుదేవ్ జై ప్రభా की जय హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ఇవాళ సాయంత్రం అప్లోడ్ చేస్తాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ మాతాజీ. బాగా చెప్తున్నారు ప్రభుజీ. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ అమ్మా. అంత లీలాంధ్ర ప్రభుజీ ఈ భిక్ష ఇదంతా. బాగా చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. థ్యాంక్స్ అమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సరే ప్రభుజీ, ఆ ప్రశ్న. హరే కృష్ణ ప్రభుజీ. Okay.